నమస్తే, వెల్కమ్ టు పొలిటెన్ మీడియా. నేను జర్నలిస్ట్ సిరి. మనం తెలంగాణని అంటే ఎట్లా అంటే కొట్లాడి తెచ్చుకున్నాం. ఎన్నో బలిదానాలు, తొలి దశ మలి దశ ఉద్యమాలు, ఎంతోమంది త్యాగాలు చేస్తే కానీ, ఎంతోమంది పోరాడితే కానీ తెలంగాణ రాలే. అయితే తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకు? ఉద్యోగాలు, నీళ్లు, నిధులు, నియామకాలు. అయితే వచ్చిన తర్వాత మరి నియామకాలు, ఉద్యోగాలు మరి మన తెలంగాణలోకి వస్తున్నాయా? అసలు బిజినెస్లు తెలంగాణలో పెడతానరా? ఈ టైంలో ఒక ఉద్యమం అనాలా, మరి అది ఏమనాలా నాకు తెలియదు, కానీ గో బ్యాక్ మార్వాడి అని చెప్పేసి ఒక్కసారి ఇట్లా ఉవ్వెత్తున ఒక ఉద్యమం లాగానైతే బయటికి కనిపించింది. అందరు అనుకున్నారు ఇది ఉద్యమం అవుతుంది, మళ్ళీ ఒకసారి మనము రోడ్లు ఎక్కుతాం, మార్వాడీలు పెట్టిన బిజినెస్లని వెనక్కి పంపిస్తాం అనుకున్నాం. కానీ తీరా చూస్తే ఇప్పుడు మొత్తం అంతా చల్లబడి సప్ప ఉన్నట్టు అనిపిస్తుంది. మరి ఏమైంది? గో బ్యాక్ మార్వాడి అని చెప్పేసి అంతగానము జైల్లోకి పోయినరు, అన్నీ వేసిండ్రు. ఇప్పుడు చూస్తేనేమో మళ్ళీ సైలెంట్ అయినట్టు అనిపిస్తుంది. మరి దీని గురించి తెలుసుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు తెలంగాణ శ్యామ్. నమస్కారం అన్న. బాగున్నా, మీరు ఎట్లున్నారన్న? అన్న మొత్తం ఏందో చల్లబడ్డట్టు అనిపిస్తున్నావు అన్న. ఆ రోజు నువ్వు మాట్లాడిన తీరు అంతా చూసిన, మళ్ళీ ఇప్పుడు చూస్తేనేమో అంతా సప్పగా చల్లగా. ఏమన్నా అంటే నాకేం డౌట్ అంటే ఎంతో కొంత నీకు ముట్టినట్టు ఉన్నాయి, నువ్వు చల్లబడ్డట్టు ఉన్నావేమో అనిపిస్తాను నాకైతే. మరి ఏమంటావు? అంటే ఉద్యమాలు చేసేటువంటి వాళ్ళపైన ఉండేటువంటి సహజమైన విమర్శ ఇది, ఏం కాదని అనం. మేమేమంటామంటే నా నిబద్ధత, నా నిజాయితీ, నా సిన్సియారిటీ, నా ఉద్యమ నేపథ్యం కూడా మీకే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి కోట్ల మంది ప్రజలందరికీ తెలుసు. మా నేల హక్కుల కోసం గతంలో, తెలంగాణ హక్కుల కోసం ఆంధ్ర వాళ్ళతోని, సీమాంధ్రుల దోపిడీదారులకు వ్యతిరేకంగా ఏ విధంగా కొట్లాడామో, నార్త్ ఈ కంపెనీసు, ఈ రాజస్థాన్, మార్వాడి, గుజరాతీ పెట్టుబడిదారులు ఇక్కడ ఏ విధంగా దోపిడీ చేస్తామో దానికి వ్యతిరేకంగా కూడా ఎప్పటి నుంచో మేము కొట్లాడుతా ఉన్నాం. మొన్న మోండా మార్కెట్ తర్వాత మీరు అన్నా ఉండరు, ఎస్ అప్పుడు మోండా మార్కెట్లో గొడవ జరిగింది, ప్రజలందరూ తిరగబడ్డారు. చర్చల్లో అంటే ఎలా ఉంటుంది అంటే చల్లబడ్డారు. ఎప్పుడు వార్తల్లో ఉంటేనే వేడి ఉన్నట్టు, వార్తల్లో లేకపోతే చల్లగా ఉన్నట్టు అని ఉద్యమం యొక్క ఇది కాదు. మేమేమంటున్నాం, ఉద్యమానికి ఓ నిర్మాణం ఉంటుంది, ఓ సంఘం ఉంటుంది, జిల్లా కమిటీలు ఉంటాయి, మండల కమిటీలు ఉంటాయి, గ్రామ కమిటీలు ఉంటాయి. ఓకేనా? దాన్ని ఏ విధంగా తీసుకెళ్ళాలి, దానికి మేధావి వర్గం ఉంటుంది, రకరకాల మనుషులు దానిపైన చర్చిస్తారు. ఇది చట్టబద్ధమైనటువంటి ఉద్యమమేనా కాదా అనేది రకరకాల ఉంటాయి. దానికి సాహిత్యం ఉంటుంది, కవులు ఉంటారు, కళాకారులు ఉంటారు, మేధావులు ఉంటారు, రచయితలు ఉంటారు, రకరకాల ఉంటారు, విమర్శించే వాళ్ళు ఉంటారు, సమర్థించే వాళ్ళు ఉంటారు. ఉద్యమం చల్లబడుతుంది అనేటువంటి ఇది ఉండదు. కాబట్టి ఇది ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ ఉద్యమాన్ని మేము చేయాలనుకున్నా తప్ప ఏదో పోయి వాళ్ళని కొడదాం, సంపదాం, గుద్దుదాం అనేటువంటి ఉద్యమం మాది కాదు. అంటే ఇప్పుడు మనము తెలంగాణ సాధించుకోవడానికి కూడా ఆందోళన కొట్టలేదు కదా, ఆందోళన ఉంచుకున్నాం. కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళు మన మీద దాడి చేసిండ్రు. దాడి చేసినాక మరి ఆబ్వియస్లీ మనం మరి మాట్లాడాలి కదా. ఆ 4 రోజులే మాట్లాడి ఆ తర్వాతనేమో మొత్తం చల్లబడ్డది. మెయిన్గా ఏంటంటే నాకు ఎక్కడ డౌట్ వచ్చిందంటే, మీ అరెస్ట్ ఏదైతే అర్ధరాత్రి వచ్చి ఆ 4 ఫ్లోర్లు కొట్టుకుంటా పోలీసులు వచ్చిండ్రు, ఆ తర్వాత నుంచి నువ్వు కొంచెం తక్కువ ఇక మాట్లాడే కొంచెం తక్కువ అయిపోయినట్టు అనిపిస్తుంది. మరి నేను ఒకటే చెప్తున్నా, 4 ఫ్లోర్లు కాకపోతే వాళ్ళు 8 ఫ్లోర్లు ఎక్కి రాని. ఇప్పుడు 4 ఫ్లోర్లు ఉన్న కిరాయి ఇంట్లో ఉంటున్నా, తర్వాత 8 ఫ్లోర్లకు వస్తుంది కదా, ఇంకా పైకి రాని. నరేంద్ర మోడీకి, జేపీ నడ్డాకు, బండి సంజయ్కి, రేవంత్ రెడ్డికి, కిషన్ రెడ్డికి, వీళ్ళ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తెలంగాణ శ్యామ్ భయపెట్టాడు కాదు. నెంబర్ 2, మీరు అరెస్టులు చేస్తారా, కేసులు పెట్టుకుంటారా, మీరు మా ప్రాణాలే తీస్తారా, మీరు ఏమైనా చేసుకోండి. ఈ నేల కోసం నేను మళ్ళీ చెప్పిన, అంతకుముందు చెప్పి మళ్ళీ చెప్తున్నా, 1000 సార్లు చనిపోవడానికి తెలంగాణ శ్యామ్ సిద్ధంగా ఉంటాడు. అసలు భయం లేదు. నేను ఏమంటున్నా, నేను ప్రజాస్వామ్యానికి భయపడతా, ప్రజలకు భయపడతా, తెలంగాణ ప్రజలకు మేము భయపడతాం. ఇటువంటి దోపిడీదారులకు, రాజకీయ నాయకులకు, ఇటువంటి వ్యక్తులకు మేము భయపడం. మేము ప్రజలకు జవాబుదారుగా ఉంటాం, రాజకీయ నాయకులకు, పోలీసులకు కాదు కదా. నిజంగా పోలీసులు అరెస్ట్ చేయాలనుకుంటే ఎవరిని అరెస్ట్ చేయాలి? ఈ దేశాన్ని దోచుకున్నటువంటి దొంగలు ఎవరైతే ఉన్నారో, నీరవ్ మోడీ, విజయ్ మాల్యా, ఇలా దేశాన్ని దోచుకొని బ్యాంకులలో ఉన్నటువంటి డబ్బులు మొత్తం కాజేసి విదేశాలలో తలదాచుకున్నటువంటి దొంగలు పట్టుకోవాలి కదా. మేమేం పాపం చేసాం? మా ప్రజల కోసం మేము కొట్లాడుతూ ఉన్నాం. తెలంగాణలో ఉన్నటువంటి స్థానిక వ్యాపారులందరూ ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. మార్వాడికి సంబంధించినటువంటి వ్యక్తులు వచ్చి గ్రామాలలో జొరబడి
చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వ్యాపారాలను కూడా వృత్తిదారులను ధ్వంసం చేస్తూ ఉన్నారు. కిరాణా షాప్ పెట్టుకుంటా ఉన్నాడు, బ్యాంగిల్ షాప్ పెట్టుకుంటున్నాడు, ట్యూబ్లైట్ షాప్ పెట్టుకుంటున్నాడు, ప్లంబింగ్ షాప్ పెట్టుకుంటున్నాడు, మిఠాయి దుకాణం పెట్టుకుంటున్నాడు, అన్ని దుకాణాలు పెట్టుకుంటున్నాడు. పోయి పెట్టుకున్నాడు. కేవలం మార్వాడికి సంబంధించినటువంటి రాజస్థాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళని పెట్టుకుంటున్నాడు, మన తెలుగుని పెట్టియట్లే. కాబట్టి ఒక రకమైనటువంటి దోపిడీ జరుగుతుంది, ఒక రకమైనటువంటి అన్యాయం జరుగుతుందని మేము ఎప్పటి నుంచో ఇటువంటి వాదనని ప్రజల ముందు పెట్టాము. అది మొన్న మోండా మార్కెట్ పంచాయతీ తర్వాత పెద్ద ఎత్తున మీలాంటి మన ఛానళ్ళలో చర్చనీయాంశమైంది. కాబట్టి మేమేమంటున్నాం, ఇంతకు మించిన దెబ్బలు తిన్నాం, కేసుల పాలైనాం, బొచ్చడు సీమాంధ్రులతో మస్తు కొట్లాడినాం. మేము ఎక్కడ తగ్గట్లేదమ్మా. మీరు తగ్గుడు మీన్స్ ఏంటి? వాళ్ళని కొట్టడమే మీ ఛానల్లో మీకు కావాలా చెప్పండి? కొట్టుడు అంటలేమన్నా, ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రలో వద్దనుకొని మనము ఏం చేసుకున్నామంటే అంటే విడిపోయి తెలంగాణలో తెచ్చుకున్నాం మనం. అలానే మనం బొమ్మనులే. మరి వాళ్ళు ఇప్పుడు ఇల్లులు కట్టేటోళ్ళు మొత్తం ఆంధ్ర నుంచి వస్తారు, అవునా కాదు? నిజం చెప్పు. మరి తెలంగాణలో ఎవరైనా ఇల్లు కడతారా? కట్టారు. మరి ఆంధ్రలోని మరి మీరు ఓన్రీ అని ఎందుకు అనలేదు? మీరు ఉండనిచ్చిండ్రు. మరి అక్కడ నుంచి రాజస్థాన్ నుంచో, గుజరాత్ నుంచో, బీహార్ నుంచో వచ్చేటోళ్ళని మాత్రం మీరు ఓన్రీ, లేకపోతే మీరు వచ్చేటోళ్ళు పెట్టుకునేటోళ్ళు కానీ మాకు ఇయ్యండ్రి, మాకు ఉద్యోగాలు కల్పించిండ్రు అంటే వాళ్ళ చుట్టాలని వాళ్ళు తెచ్చుకుంటారు, వాళ్ళ తోటి స్నేహితులని వాళ్ళు తెచ్చుకుంటారు. మళ్ళీ నీకేంది నొప్పి ఇక్కడ? నాకు అర్థం కాదు. వాళ్ళ చుట్టాలను కాబట్టి వాళ్ళ బావని తెచ్చుకున్నాం, వాళ్ళ బామ్మరిని తెచ్చుకోవడం, ఎల్లయ్యని తెచ్చుకోవడం, పుల్లయ్యని ఎవరినైనా తెచ్చుకోండి, మేము వద్దని అంటలే. మేమేమంటున్నాం, వ్యక్తులుగా వాళ్ళు వెళ్ళిపోమని అంటలే. ఇప్పుడు స్థానికస్తుడికి స్థానికేతరకు ఉన్నటువంటి తేడా ఏంటంటే, మీ ఊరు ఏంటంటే ఏం చెప్తావు? మనం మీ ఊరు పేరే చెప్తావు కదా. నీ ఓటర్ ఐడిలో మీ గ్రామ పంచాయతీ ఉంటుంది, ఆ ఓటు మీ ఊర్లోనే వేస్తావు. మీ గ్రామ పంచాయతీకి మండలం ఉంటుంది, ఆ మండలానికి జిల్లా ఉంటుంది, ఆ జిల్లాకు రాష్ట్రం ఉంటుంది, రాష్ట్రానికి దేశం ఉంటుంది, ఈ దేశం ప్రపంచంలో ఉంటుంది. దీని అందరికీ బాసు ట్రంప్ అని మన నరేంద్ర మోడీ సార్ దోస్తుంటే ఆయన చెప్తా ఉన్నాడు. నేనేమంటున్నా, మన గ్రామానికి రావాల్సినటువంటి హక్కులు, మన గ్రామానికి రావాల్సినటువంటి నిధులు ఎవరు కేటాయిస్తారు? ప్రభుత్వం సర్పంచ్ కేటాయిస్తే సర్పంచ్ నిధులు మనకు కేటాయిస్తున్నారు. ఎగ్జాక్ట్లీ ఎవరన్నా రావచ్చు, మేము వద్దనంటలే. కానీ మా ప్రాంత బిడ్డలకు, ఇక్కడ ఉన్నటువంటి మా ప్రాంత వాసులకు దక్కాల్సినటువంటి హక్కులు నార్త్ ఇండియా వాళ్ళకు దక్కుతా ఉన్నాయి. ఏ రకంగా దక్కుతాయి? మంచి క్వశ్చన్. ఏ రకంగా దక్కుతున్నాయనంటే, హల్దీరాము, బింగోలేసు, చిట్ పట్టు, లేకపోతే బిక్కనిగర్ వాలా, ఇటువంటి కంపెనీలు ఉన్నాయి. చాలా ఇటువంటి కంపెనీస్ ఉన్నాయి. ఇటువంటి మార్వాడి కంపెనీస్ ఇక్కడ భూములు కొనుక్కుంటా ఉన్నారు, ఇక్కడ నీళ్లు వాడుకుంటా ఉన్నారు, ఇక్కడ నిధులు వాడుకుంటా ఉన్నారు, బ్యాంకులలో నుంచి రుణాల పేరుతో డబ్బులు తీసుకుంటా ఉన్నారు. ఉద్యోగాలు ఎవరికి ఇస్తా ఉన్నారు? నువ్వు చెప్పావు కదా, వాళ్ళు వస్తే ఏమవుతుంది అంటే వస్తే ఏం లేదు, ఒక్కరు వస్తే ఏం లేదు, ఇద్దరు వస్తే ఏం లేదు, ఊరందరూ వస్తేనే కదా మాకు బాధ. మా ఊరు ఖాళీ అవుతుంది కదా. మీ ఊరు వాళ్ళందరూ వచ్చి మా ఊర్లో ఉంటే మరి మా ఊరు వాళ్ళని అడిగిపోవాలి, అంతే కదా. నీళ్లు మాయి, నిధులు మాయి, అన్ని మాయి. అలాంటప్పుడు మా ప్రాంత బిడ్డలకు ఇక్కడ నువ్వు భూములు కొంటా ఉన్నావు, ఇక్కడ నీళ్లు వాడుకుంటా ఉన్నావు, కాబట్టి మా ప్రాంత బిడ్డలకు నీ కంపెనీలలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చావు? 80% మా ప్రాంత బిడ్డలకు ఉద్యోగాలు ఇయ్యి అని చెప్పేసి మావి ఫ్రూట్స్ లాంటి స్వీట్ కంపెనీలు, చాక్లెట్ కంపెనీలు వీళ్ళు చాలా ఉన్నాయి మార్వాడి. అందులో అడిగాం. అప్పుడు కూడా తెలంగాణ ఆంధ్ర ఉద్యమం జరిగినప్పుడు టీజీ వెంకటేష్ని, లేకపోతే లంగడపాటిని, అవునా ఆంధ్ర తెలంగాణ ఏమైతే ఎందుకు ఈ విభజన తెస్తా ఉన్నారు, అందరం కలిసే ఉన్నామంటే, కలిసే ఉంటే హైదరాబాద్లో భూములు కొనుక్కున్న వాళ్ళు లంగడపాటి, నీ కంపెనీలు ఉన్నాయి కదా టీజీ వెంకటేష్, ఎంతమంది మా తెలంగాణ బిడ్డలు ఉన్నారు అని చెప్పేసి అడిగాం. అప్పుడు కదా అప్పుడు ఉన్నటువంటి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నోటిఫికేషన్ల మీద నోటిఫికేషన్లు వేశాడు. కాబట్టి ఒక ఉద్యమం బలపడినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత బిడ్డలకు న్యాయం జరుగుతుంది. అది మా పోరాటం. వాళ్ళు వస్తే రాని, మేము వద్దంటలే. చుట్టం చూపుకి ఎవడు వచ్చింది తెలంగాణ వాళ్ళు నీళ్ళు పోతారు, బో పెడతారు, వద్దని అన్నాం. కానీ మా మీద పెత్తనం చెలాయిస్తాం, మా మీద ఆధిపత్యం చెలాయిస్తాం, మా దగ్గర ఉన్నటువంటి నిధుల్ని కొల్లగొడతాం, మా దగ్గర ఉన్నటువంటి నీళ్ళని దోచుకుంటాం, మా ఇంకొని కడుపు కాల్చి మేమే కడుపు నింపుకుంటాం అంటే ఇక్కడ కడుపు కాలినటువంటి ప్రజలు తిరగబడతారు కదా. రైట్ అండి, అది మాకు ఇది కరెక్ట్ మాట్లాడండి. ఇప్పుడు ఏంటంటే మనకి కూడా ఉద్యోగ అవకాశాలు దొరకాలని చెప్పేసి మీరు మాట్లాడతారు. మరి మన తెలంగాణలో వచ్చిన 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకే ఆంధ్రలో ఇల్లులు కట్టుకొని సెటిల్ అయిపోతారు. మీరు గమనించడం లేదు. తెలంగాణలో ఉన్నోడికి తెలంగాణలో సొంత ఇల్లు ఉండదు. మరి ఇప్పుడు ఒక ప్రశ్న లేవనెత్తిండ్రు. ఏం లేవనెత్తిండ్రు తెలంగాణోడు తింటాడు, తాగుతాడు, అంటాడు, 11 దాకా లేవాడు, పని చేయడు. మరి అట్లా పని చేస్తుంటే ఈ రోజు మనకే ఉద్యోగ అవకాశాలు ఉండేమో. మరి లేవు, ఇట్లా చేస్తారు కాబట్టి వాళ్ళు వచ్చి మరి ఉద్యోగాలు చేసుకుంటున్నారు, వాళ్ళు పెట్టుకునే బిజినెస్లు పెట్టుకుంటున్నారు. అది మన తప్పు కాదా? మనది కాదా తప్పు? మరి చెప్పండి. మీరు నువ్వు మాట్లాడే మాటను బట్టి చూస్తే నువ్వైతే తెలంగాణ కాదమ్మా. ఇంత చక్కగా జర్నలిజం చేసుకుంటా ఉన్నావు, నీ ఉద్యోగ ధర్మం ఏదైతుందో దాన్ని బాధ్యతగా చేస్తా ఉన్నావు. ఏమంటారు, ఇంత బాధ్యతగా ఛానల్లో పనిచేస్తా ఉన్నావు, ప్రజా సమస్యలను అడిగి తెలుసుకొని నాలాంటి వ్యక్తులను కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు చేస్తున్నావు, నీ బాధ్యతే కదా. అంటే నువ్వు పని చేయట్లేదు, నువ్వు తెలంగాణ బిడ్డవు కదా. ఇప్పుడు నాకు ఇంత అవగాహన ఉన్నది ప్రజల పట్ల, ప్రజా సమస్యల పట్ల. అంటే నేను పని చేయట్లేదా? తెలంగాణ వాళ్ళు తాగుబోతాలని,
తెలంగాణ వాళ్ళు లేటుగా లెగుస్తారని, తెలంగాణ వాళ్ళకు పనిచేత కాదని, తెలంగాణ వాళ్ళకు నాగరికత అంటే తెలియదని, నడవడిక నేర్పడం రాదని, ఇలా సీమాంధ్రులు కూడా ఇలాగే అవమానించారు. నేను ఒక్కటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఇలా విమర్శించినాడు రాజస్థాన్ వచ్చి కట్టిండా గోల్కొండ, గుజరాత్ వచ్చి కట్టినా చార్మినార్, రామప్ప చెరువులు కానీ, రామప్ప కట్టడాలు కానీ, కాకతీయులాగా ఏమంటారు ఒక నాగరికత నిర్మించి నడవడిక నేర్పించింది గుజరాత్, మార్వాడి, రాజస్థాన్, ఆంధ్రులు కాదు కదా. అప్పుడు కూడా సీమాంధ్రులు ఇలాగే అవమానించారు. అంటే చూసారా, మన మైండ్లోకి మనకే పనిచేత కాదనేటువంటి భావనలో మనం దింపారు. అప్పుడు కూడా ఇంతే. ఆంధ్ర నుంచేమో అందమైనటువంటి హీరోలు ఉండేవాళ్ళు, తెలంగాణ నుంచి విలన్లు ఉండేవాళ్ళు. హీరోయిన్లు కూడా ఆంధ్ర వాళ్ళే ఉండేవాళ్ళు, తెలంగాణ నుంచి హీరోయిన్లు కూడా ఉండిపోయేవాళ్ళు కాదు. ఆంధ్ర నుంచి ఉన్నారా? ఎందుకు లేరా? మా తెలంగాణ హీరోలు ఎంతమంది ఉన్నారు చెప్పును. మేము అప్పుడు కూడా ఈ డిమాండ్ చేసాం. మేము ఏందా మీ భాషకు ఒక రకమైనటువంటి గౌరవం ఉంటుంది, మా భాషకు ఉండదు. ఓ లేదు వత్తల్లా పోతారా తోలకపోతాం తోలుకొచ్చినాం అని అంటే మా భాషను ఎక్కిరిచ్చారు. ఎక్కిరిచ్చారు అది ఎక్కిరిచ్చారు. మేమేమంటున్నాం, మీ భాషను మేము ఎక్కిరిచ్చామా? ఎక్కిరించాలి కదా. మాకు అవును మా తెలంగాణ యాసలో సగం ఉర్దూ ఉంటుంది, సగం మరాఠీ ఉంటుంది, సగం కన్నడ ఉంటుంది, సగం తమిళ్ ఉంటుంది, కొంత తెలుగు ఉంటుంది. ఇవన్నీ కలగలిపితే మాదే ఒక అందమైన భాష. మాకు అలాగే వస్తుంది భాష. ఈ విధంగా మా భాషను అవమానించారు, మా కల్చర్ను అవమానించారు, మా ఉద్యోగాలను దోచుకున్నారు, మా నీళ్ళను దోచుకున్నారు, మా నిధులను దోచుకున్నారు. కాబట్టి ఇవన్నీ దోచుకోకుండా మా మీద ఆధిపత్యం చెలాయించి ఇక్కడ కంపెనీలు పెట్టుకొని మనకే పని చేత కాదనేటువంటి భావనలో మననే దింపారు. కాబట్టి మేమేమంటున్నాం, మాకు పని చేత కాదు కదా, మీకైతే పని చేతనైతే కదా, మీ రాష్ట్రంలో మీరు పని చేసుకోండి. మీరైతే అద్భుతమైనటువంటి జీడిపిని సృష్టిస్తూ ఉంటారు కదా, మీ రాజస్థాన్లో ఎడారి ప్రాంతంలో పోయి మీరు జీడిపిని సృష్టించుకోరి, వదిలిపెట్టి పోండి, మా రాష్ట్రం వదిలిపెట్టి ఇలా మాట్లాడే వాళ్ళని నేను అంటా ఉన్నాను. రైట్ అన్న. అంటే ఇప్పుడు అంటే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అటు సైడ్ పోయి బతికిన వాళ్ళు అసలు ఎవరు లేరంటారా? వాళ్ళు ఏమన్నా మన వీళ్ళలాగా దాడులు చేస్తున్నారా, మన సంస్కృతిని బలవంతంగా అక్కడ జొప్పిస్తా ఉన్నారా, లేకపోతే మన వాళ్ళు అక్కడ కంపెనీలు పెట్టుకొని వాళ్ళ బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఉంటున్నారా, ఈ నుంచి 100 మంది అక్కడికి వలస పోతా ఉన్నారా? పోవట్లేదు కదమ్మా. సూరత్కు పోయిన వాళ్ళు ఏ విధంగా ఉంటారు, సూరత్లో ఎట్లా బతకాలంటే బతుకుతా ఉన్నారు. ప్రపంచ దేశ ఆస్ట్రేలియా, అమెరికాలో కూడా మనలో పోయి బతుకుతున్నారు, అద్భుతంగా బతుకుతున్నారు, ఆ దేశాన్ని గౌరవిస్తున్నారు, అక్కడ బతుకుదెరువు కోసం పోతున్నారు. మరి ఇప్పుడు అక్కడ కూడా ఇప్పుడు మీరు అన్నదే చూసుకుంటే ఇప్పుడు ఆస్ట్రేలియా, అమెరికాకు, కెనడాకి అందరూ పోతున్నారు కదా, వాళ్ళు కూడా మన ఆల్రెడీ ఇప్పుడు ట్రంప్ చూస్తాను పంపిస్తాను వెనక్కి, మొన్న 6,000 పైన వీసాలని రద్దు చేసి, మరి పరిస్థితి ఏందంటారు? అదే అదే వీళ్ళు వచ్చిన మనమేమో ఇక్కడ తెలంగాణలోనేమో వీళ్ళని అద్దంటారు, అక్కడేమో వాళ్ళు మనని అద్దంటారు. మనుషుల్ని వెళ్ళిపోమంటలే, మనం మనుషుల్ని వెళ్ళిపోనంటలే, మీరు బతకండి. మీరు అదే చెప్పాను కదా, మీరు పరిశ్రమలు పెట్టుకున్నా, కంపెనీలు పెట్టుకున్నా, భూములు కొనుక్కున్నా, మా బిడ్డలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు 80% ప్రాంతం వల్ల కనిపించండి. మీ వల్ల స్వర్ణకారులు, మీకు తెలుసో తెలియదు, కుల వృత్తులు చేసేవాళ్ళు, ఉలి బాడిష ఉలి అనేటోళ్ళు, నుంచి పల్లెటూరులో పెట్టినా తెలుసు, మంచాలు, కోళ్ళు, తలుపులు చేసే ఒడ్లోళ్ళు, కంసాలీలు, బంగారం పని చేసే వాళ్ళు, చెప్పులు కుట్టేటైన ఎవరు అంటారు, ఎవరు ఊళ్ళో చెప్పులు కుడతారంటే మాది అనుకుంటారు, కానీ చెప్పులు కంపెనీ ఎవరుకుంటే మార్వాడి అనుకుంటుంది. బట్టలు ఎవరు వేస్తారంటే పద్మశాలి వేస్తారు, కానీ ఇక్కడ ఉన్నటువంటి దుకాణం ఎవరుకుంటది, అగర్వాల్స్ ఉంటుంది. కాబట్టి వృత్తులు మాయి, ఉపాధులు మాయి, మీరు అన్ని దోసుకొని పోతారు. కంపెనీలు మీరు పెట్టుకుంటారు, మీకు అంబానీ, ఆదానీలు అండగా ఉంటారు, బీజేపీ పార్టీ వీళ్ళకి అండగా ఉంటుంది, ఇక్కడ ఉన్నటువంటి కులాలకు అండగా ఉండదు. కాబట్టి ఇదొక రకమైన జాతీయ భావన ముసుగుతోని మన సంపదను దోసుకొని పోవడం. ఇప్పుడు ఇదంతా మీరంతా మార్వాడి గురించి మాట్లాడి మంచిగా ఉన్నది. బండి సంజయ్ కేంద్ర సహాయక మంత్రి అని అన్నాడు కదా, మార్వాడీలు ఇక్కడికి వచ్చి మన జీడిపి, తెలంగాణ జీడిపి పెంచుతారు, వాళ్ళు వచ్చేసి బిజినెస్లు పెట్టుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళకి సపోర్ట్ మాట్లాడుతున్నారు కదా, మరి వాళ్ళు అంత మంచిగా చేస్తున్నారని ఆయన చెప్తున్నాడు కదా, మళ్ళీ మీకేంది బాధ? ఓ జీడిపిని పెంచితే ఒక పెంచే వాళ్ళు అయితే కనుక అక్కడనే పెంచమనండి, ఇక్కడ దాకా వచ్చి ఎందుకు పెంచాలి? అక్కడ పెంచితే దేశంలో రాజస్థాన్ కూడా భాగమే కదా, అక్కడ కూడా పెరుగుతుంది కదా, ఎందుకు పెంచారు? జీడిపి పెంచట్లే, వీళ్ళ బీజేపీ అకౌంట్ పైసలు పెంచుతారు, వీళ్ళకి ఇస్తారు కాబట్టి పరోక్షంగా బండి సంజయ్ తెలంగాణ ప్రజల తరపున కాకుండా వాళ్ళ పక్కన నిలబడ్డాడు. ఆయన వైఖరి స్పష్టంగా అర్థమైంది. అంతేనా? అంతే కదా మరి. అంటే తెలంగాణ ప్రజల కోసం బండి సంజయ్ లేదు, ఎందుకంటే బండి సంజయ్ కి మస్తు మంది ఫ్యాన్లు ఉన్నారు. ఇప్పుడు ఈ మాట వింటే మరి మళ్ళీ మీకు మీదకి కూడా దాడి దిగే అవకాశాలు ఉంటాయి, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ నరేంద్ర మోడీకి భయపడను నేను, బండి సంజయ్కి భయపడతాను. బండి సంజయ్ కార్పొరేటర్ తక్కువ, కేంద్ర మంత్రికి ఎక్కువ. ఆయన అయ్యా మీ అన్న ఏందన్న మతం పేరు తీయకుండా వార్డు నెంబర్ కూడా గెలవాడు బండి సంజయ్. గెలవమనండి, దమ్ముంటే రాజీనామా చేసి నా మీద పోటీ చేయమనండి. నా మీద పోటీ, నేను ఆయన మీద పోటీ చేస్తాను మనని. మిమ్మల్ని చూసి ఇప్పుడు తెలంగాణ అని చెప్పేసి భయపడతాడు ఆయన? కాదమ్మా, నేను చెప్తున్నా, ఒకవేళ నిజంగా వాళ్ళ కార్యకర్తలు అలాంటి వాళ్ళు, మాకైతే అటువంటి సంస్కారం లేదు, కొట్టు దాడులు చేసే సంస్కారం మాకు లేదు. నిజంగా మీకు దాడులే కావాలనుకుంటే మేము తెగబడ్డటువంటి చిరుత పుల్లు లాంటి వాళ్ళం. మేము ఎలాంటి వాళ్ళో మీకు తెలియకపోవచ్చు. మేము చాలా ప్రజాస్వామ్యవాదులం, చాలా లౌక్యంగా, చాలా పద్ధతిగా ఉండేటువంటి వ్యక్తులం.
మేము కనుక తెగించినామంటే మీరు దాడులే చేయాలనుకుంటే కనుక చెప్పండి. మేము అడిగినదానికి సమాధానం చెప్పండి. మీరు తెలంగాణ ప్రజల వైపా, గుజరాతీ రాజస్థాన్ మార్వాడీల పెట్టుబడిదారుల పైసల వైపా, మీరు తెలంగాణ ప్రజల ఓట్ల వైపా, లేకపోతే గుజరాత్ మార్వాడీల నోట్ల వైపా? స్పష్టంగా వీళ్ళ వైఖరి చెప్పాలి. చెప్తారంటారా మరి? చెప్పాలి కదా మరి. చెప్పకపోతే ప్రజలు రానున్నటువంటి ఎన్నికల్లో కరీంనగర్లో కేవలం మార్వాడిలో ఓట్లే అడగాలి బండి సంజయ్, మాధవిలత హైదరాబాద్లో కేవలం మార్వాడి, గుజరాత్ రాజస్థాన్లో ఓట్లు అడగాలి. తెలంగాణలో ఓట్లు అడగొద్దు. రాజస్థాన్ సింగ్ ఉన్నాడు కదా, రాయసింగ్ కాదు, రాజస్థాన్ సింగ్ మార్వాడి లత, మాధవి లత కాదు. ఈ మార్వాడి ఏం చేయలేదు, ప్రజలు చేసిర్రు, తెలంగాణ ప్రజలు చేసిర్రు. తెలంగాణ ప్రజలు ఓట్లు అడుగుతారు, వీళ్ళేమో వాళ్ళకి అండగా నిలబడతారు. కాబట్టి ప్రజలే మార్చిరు. నేను ఎందుకు మార్చిన? మార్వాడి లత, రాజస్థాన్ సింగ్, గుజరాత్ సంజయ్, గుజరాత్ బండి సంజయ్. వాళ్ళు ఎప్పుడో చేసిరు కదా, చెప్పులు మోసినప్పుడే, గుజరాత్ లో చెప్పులు మోసినప్పుడే ఆయన పేరు పెట్టిరు. ఆయనకు గుజరాత్ బాంఛన్ బండి సంజయ్ అని పేరు పెట్టిరు. ఆయనకు నేను పెట్టిరు కదా, ప్రజలు పెట్టిరు. నేనైతే కేంద్ర మంత్రి బండి సంజయ్ అని అనుకుంటా. అన్న ఇప్పుడు ఈ మాట ఇప్పుడు నువ్వు అన్నావు, ఇది బయటకు టెలికాస్ట్ అయిన తర్వాత ఇది చూసింది అనుకో, మరి ఇప్పుడే ఫోన్ చేసి చెప్పు బండి సంజయ్, తెలంగాణ సమిట్ మాట్లాడుతున్నాను, ఇప్పుడే ఫోన్ చేసి చెప్పు బండి సంజయ్కి. మేము ఏమంటున్నాం, మేము తెలంగాణ ప్రజలం, గుజరాత్ వాళ్ళకు గులాంగిరి వాళ్ళలాగా మేము చేసేటోళ్ళం కాదు. మేము తెలంగాణ ప్రజలకు బానిసలం, గుజరాత్ వాళ్ళకు బానిసలం కాదు. అసలు గులాంగిరి చెయ్యవు, ఏం చెయ్యవు. మేము ప్రజల తరపున కొట్లాడతాం. నిజంగా నేను కేంద్ర మంత్రినో, ఎమ్మెల్యేనో, ఎంపీనో అయితే కనుక నేను ఇచ్చినటువంటి హామీలు ప్రజలు నాకు గల్ల పట్టుకుని అడగమని చెప్పేటోని. అలా అడగట్లేరు కాబట్టి ఏం తెచ్చింది చెప్పండి వీళ్ళు? కేంద్రం నుంచి బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉన్నాడు, హోం సహాయక శాఖ మంత్రిగా ఉన్నాడు. ఇక్కడ నుంచో ఇంకొక ఆయన కిషన్ రెడ్డి ఉన్నాడు, ఆ ధర్మపురి అరవింద్ ఉన్నాడు. వీళ్ళు ఇంకొక ఎవరెవరో 8 మంది ఎంపీలు గెలిచి పేర్లు కూడా సగం మంది తెలియదు. అది మాత్రం వాస్తవం. బీజేపీలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంతమంది ఎంపీలు ఉన్నారు ఎవరు కూడా తెలియదు. నాకు తెలుసు డీకే అరుణ, బండి సంజయ్, కిషన్ రెడ్డి, ధర్మపురి అరవింద్, స్వయం బాపురావు, కొండా విశ్వేశ్వర రెడ్డి, ఈటాల రాజేందరు, ఆయన పేరు ఏం పేరు, మన రఘునందన్ సార్ దుబ్బాక ఎమ్మెల్యే ఓడిపోతే ఎంపీ గెలిపించారు, మెదక్ ఎంపీ వచ్చిర్రు. లెక్కకి వీళ్ళందరూ 8 మంది వచ్చారు. మిమ్మల్ని 8 మంది ప్రజలు గెలిపిస్తే కేంద్రం నుంచి 8 రూపాయలు తీసుకొని రాలి మీరు తెలంగాణకు. పొద్దున్న లేస్తే హిందూ ముస్లిం పంచాయతీ పెట్టుడు తప్ప మీరు పావుల పైసా తీసుకొచ్చింది లేదు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడరు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడరు, నవోదయ పాఠశాలల గురించి మాట్లాడరు, గిరిజన యూనివర్సిటీ గురించి మాట్లాడరు. ఓకేనా, మన ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించరు, సమ్మక్క సారక్క జాతర లాంటి వాటికి ప్రత్యేకంగా ఏమో నిధులు తీసుకొని రారు. వాళ్ళకు అంత ఇష్టమైనటువంటి దేవుడు కదా, మన యాదాద్రికో లేకపోతే మన భద్రాద్రి రాముడికో ఇన్ని కోట్లు కేటాయించవచ్చు కదా. నిన్నగాక మొన్న వరదలు వచ్చి కామారెడ్డి మొత్తం కొట్టుకుపోయింది కామా, అక్కడ ఉన్నాడు బీజేపీ ఎమ్మెల్యేనే కదా. వీళ్ళకి ఇప్పుడు ఉన్న కేంద్ర మంత్రులు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు కదా. 500 కోట్లు 600 కోట్లు తీసుకొచ్చి ఏమవుతుంది? వచ్చాడు పైసలు కడతాం మనం. మాట్లాడరాళ్ళు బండి సంజయ్ అటు గురించి మాట్లాడు, మా దేవుళ్ళ పార్టీ అంటారు. మరి అక్కడ ప్రజలు దేవుడి పార్టీ అవసరం అంటారా? నేను అడుగుతాను ఒక మాట, ఇప్పుడు దేవుడికి ఒక జెండా, దేవుడికి ఒక పార్టీ అవసరం అంటారా? బీజేపీ వాళ్ళు పొద్దున్న లేస్తే దేంతో రాజకీయం చేస్తారు? జై శ్రీరామ్ అనేటువంటి దాంతో రాజకీయం చేస్తారు. రాముడు ఎక్కడ పుట్టిండు? వీళ్ళు చెప్పేదాని ప్రకారం అయోధ్యలో పుట్టాడు రాముడు. అయోధ్యలో బీజేపీ గెలిచిందా? ఓడిపోయింది. మరి రాముడికి తెలుసు కదా, దేవుడి పేరుతో రాజకీయం చేసేటువంటి వాళ్ళు భక్తి, రిలీజన్ అనేది నీ పర్సనల్ బిలీఫ్ సిస్టమ్. నువ్వు హిందువా, ముస్లింవా, క్రిస్టియన్వా అనేది నాకు అనవసరం. నేను ఎలా ఆలోచిస్తానంటే, నువ్వు తెలంగాణ హిందువా, తెలంగాణ క్రిస్టియన్వా, తెలంగాణ ముస్లింవా, తెలంగాణలో దేవుని నమ్మని వాడివా నాకు అనవసరం. నువ్వు ఈ తెలంగాణ వాడివా కాదా? నా ప్రాంత హక్కుల గురించి కేంద్రం నుంచి మనకు రావాల్సినవి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి మనకు ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తున్నాడా లేదా, కేంద్రం మనకి ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తుందా లేదా అనేటువంటి దాని మీద మేము పనిచేసేటోళ్ళం. మేము ప్రాంతీయవాదులు, మేము పనిచేస్తాం. మా సంస్కృతి సాంప్రదాయాలు, మా ఉద్యోగాలు, మా నీళ్లు, మా నిధులు, మా నియామకాలు కేంద్రం మాకు ఇవ్వాల్సినవి, వీటి గురించి క్వశ్చన్ చేస్తాం. అంతేగాని బండి సంజయ్ లాగా, మాధవిలత లాగా, కిషన్ రెడ్డి లాగా మోడీ గారు వచ్చినప్పుడల్లా చెప్పులు మొత్తం మిచ్చం వచ్చినప్పుడల్లా ఏమంటారు లుంగిలు ఎత్తుతా, మాకు ఇటువంటి బానిసగిరి లేదు కదా అమ్మ మాకు. రైట్ అన్న, నువ్వు కరెక్ట్ మాట్లాడినావు. అయితే మరి ఇంతమంది 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్ళ దగ్గరికి నువ్వు ఒక్కరి దగ్గరకన్నా పోయి ఏంది మరి ఎందుకు ఇట్లా అవుతుంది తెలంగాణలో, మిమ్మల్ని నమ్మి మేము మీకు ఓటేసినాం, మరి మీరు మాకు ఏం చేస్తాను అని చెప్పేసి మీరు ప్రజల తరపున పోయి అడిగినరా? ఒక్కరి దగ్గర కన్నా, నేను అందరి దగ్గర కంటలేను, ఒక్కరి దగ్గర కన్నా పోయినరా? మరి ఎలా అంటే బీజేపీ ఆఫీస్కి నేను 4-5 సార్లు పోయినా, వీళ్ళు ఎప్పుడు వచ్చినా ఇదే సేమ్ మీరు అడిగింది, అపాయింట్మెంట్ కావాలి. ఏమంటారు దాన్ని? అపాయింట్మెంట్ ఏదో మెంటు. ఆ మెంటు కోసం నేను బీజేపీ ఆఫీస్కి 4-5 సార్లు పోయినా. ధర్మపురి అరవింద్ ఒకసారి ఫోన్ చేస్తేనేమో పార్లమెంట్లో ఉన్నాడు సార్, నేను ఆయన పిఏ గారిని మాట్లాడుతున్నా, ఎప్పుడు చూసినా పార్లమెంట్లోనే ఉంటాడంట. మరి ఎప్పుడు వస్తాడా తెలంగాణకు చెప్పు, ఆయన పని ఉన్నది, ఆయనతో మాట్లాడాలి.
అని చెప్పేసి ఆయన వెనకాల పడితే ఎప్పుడు చూసినా పార్లమెంట్లో ఉంటా అంటాడు. వాళ్ళ కులపొల్ల ఏమంటారు గృహప్రవేశాలకు చిన్నమ్మ పుడితే పెద్దమ్మ పుడితే ఇటువంటి కార్యక్రమాలలో మాత్రం టీవీలలో వీడియోలలో కనపడతా ఉంటాడు. ఆయనది ఒక రకమైన స్టైల్. బండి సంజయ్ గతంలో చాలా విషయాల మీద చాలా అంశాలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉంటే వాళ్ళ గురించి మరి మా రాష్ట్రం నుంచి ఒక కేంద్ర మంత్రి ఉన్నాడు. కానీ బండి సంజయ్ ఆయన పిఏకి ఫోన్ చేస్తే 4 రోజులు ఫోన్ చేసినా, ఎప్పుడు ఫోన్ చేసినా కేంద్రంలో ఉన్నారు, పార్లమెంట్ సమావేశాలలో ఉన్నారు. వీళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు తప్పించుకుంటా ఉంటారు. మీలాంటి మీడియా మిత్రులు ఏమైనా క్వశ్చన్ చేశారనుకో వాటికి సమాధానం చెప్పరు. బీజేపీకి అనుకూలమైనటువంటి ఛానల్స్ వాళ్ళు ముట్టికారు పెడితేనే అనుకూలమైనటువంటి సమాధానాలు చెప్తారు, మాకు చెప్పరు. కాబట్టి మేమంటున్నాం అంటే వీళ్ళు ప్రజలకే సామాన్యమైనటువంటి ప్రజలకు అందుబాటులో ఉంటారులే అలాంటి నాకెక్కడ అపాయింట్మెంట్ ఇస్తారు, వాళ్ళు నన్ను ఎక్కడ కలుస్తారు? ఎందుకనే నేను ఒక మాట చెప్పాను అన్న. ఇప్పుడు నేను కలవకపోయినా సరే అమ్మా రోజు మీడియాలో మాట్లాడుతున్నా కదా, ఒకళ్ళు కాకపోయినా ఒకళ్ళైనా చెప్తారు కదా, ఈ షేర్లు చేస్తానో లేకపోతే లింకులు పెడతానో ఏదో రకంగా చూస్తారు కదా, చూసి వాళ్ళు సమస్యను పరిష్కరించాలి కదా. కేంద్రం నుంచి కొట్లాడి అదే మాట అన్న. నేను చెప్పేది ఏంటంటే నాకు మీరు ఏదైతే అంటారో మార్వాడి గో బ్యాక్ ఏదైతే ఉందో అది అందులో అంత దమ్ము లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతవరకు ఏ ఒక్క రాజకీయ పార్టీ అది టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ నుంచి వెళ్ళి బండి సంజయ్ కాకుండా ఇంకెవరు మాట్లాడలేదు దీని గురించి. ఎందుకు ఇప్పుడు తెలంగాణ తెచ్చుకోవడానికి కేసీఆర్ ఎంత ఉద్యమం చేసిండు, నిరాహార దీక్ష వరకు వేయండు ఉన్నాడు, చాలా మంది చేసిండు బలిదానాలు. నేను చెప్తాను కదా ఎంతో మంది చేసిండు. అంటే ఈయన ఇంత చేసిండు కదా, ఎంతమంది చనిపోయిండ్రు. మరి ఏదైతే ఈ పర్టికులర్ గా దీని గురించి వచ్చినారే మన ఉద్యోగాల గురించి ఇట్లా మాట్లాడుతున్నారంటే ఎవరెందుకు ముందుకు రాలే అన్న, ఎవరు ఎందుకు వచ్చి గట్టిగా మాట్లాడలేదు? ఏ పార్టీ కూడా మీకు అనుకూలంగా వచ్చి స్టాండ్ తీసుకోలేదు. ఓన్లీ కొంతమంది జర్నలిస్టులు మాత్రమే ప్రెస్ మీట్ పెట్టి నకిలీ దందా జరుగుతుంది అని చెప్పేసి క్వశ్చన్ చేసిండు. కానీ పార్టీ పరంగా రాలే అంటే ఎక్కడో దమ్ము తగ్గింది అని అనిపిస్తుంది. మాలో దమ్ము తగ్గలేదమ్మా. మేమేమంటున్నాం అంటే రాజకీయ నాయకుల వైఖరి స్పష్టంగా ఇప్పుడు బీఆర్ఎస్ అయినా లేకపోతే కాంగ్రెస్ అయినా బీజేపీ ఈ జాతీయ పార్టీలు ఒక వ్యక్తిని మేము కూడా ఏమంటున్నాం మార్వాడి గో బ్యాక్, గుజరాతీ గో బ్యాక్, రాజస్థానీ గో బ్యాక్ అంటే వ్యక్తుల్ని వెళ్ళిపోవని మా ఉద్దేశం కాదు. మార్వాడి కల్చర్ గో బ్యాక్, మార్వాడి ఆధిపత్యం గో బ్యాక్, మార్వాడి పెత్తనం గో బ్యాక్, ఓకేనా, మార్వాడి కంపెనీ గో బ్యాక్, మార్వాడి సంస్కృతి గో బ్యాక్. అలాగని చెప్పేసి గో బ్యాక్ అంటే మొత్తం వెళ్ళిపోమని నా ఉద్దేశం కాదు. తెలంగాణలో ఉంటే మీరు వీళ్ళు ఏమంటారు బీజేపీ వాళ్ళు, ఈ దేశంలో ఉండాలంటే వందే మాత్రం వాడాల్సిందే అంటారు కదా. నా రాష్ట్రంలో ఉంటే తెలంగాణ గీతం వాడాల్సిందే, నువ్వు నేర్చుకో. నా రాష్ట్రంలో ఉంటే బతుకమ్మ పండుగను గౌరవించాల్సిందే, నువ్వు గౌరవించు. చెప్తా అదే మరి రాకపోతే ఎట్లమ్మా, కుదరదు కదా. అమెరికా పోయి నువ్వు తెలుగు మాట్లాడుతానే తెలుగుతోనే తెలుగు మాట్లాడాలి, అక్కడ ఉండి ఇంగ్లీష్తో తెలుగు మాట్లాడుతా నడుతుందా? వాని దేశంలో వాడి భాషలో మాట్లాడాలి కదా నువ్వు. కాబట్టి నేనేమంటున్నాను, నువ్వు నా తెలంగాణకు వస్తే నా బతుకమ్మ పండుగని, నా బోనాల పండుగని, మా సమ్మక్క సారక్కల్ని, మా తెలంగాణ యాసని, భాషని, మా కల్చర్ని నువ్వు గౌరవించాలి. నీ కల్చర్ని నువ్వు కాపాడుకో, నీ ఇంట్లో వరకే నీ కల్చర్. రోడ్డు మీకు తీసుకొచ్చి బలవంతంగా మా మీద రుద్దుతా లేనటువంటి పండుగల్ని, కొత్త కొత్త పండుగల్ని ఏదైనా సరే దాండియా కానీ కోలాటం ఆడతాం. దాండియా ఎందుకు ఆడతాం? దాండియా ఆడితే దాండియా నైట్స్ అని 9 నవరాత్రులలో అదే అమ్మా చిరుతలాడమ్మా మన పండుగ అదే. దాండియా ఆడు తప్పలేదు, ఎక్కడ ఆడుతావు దాండియా? మా రోడ్డు ఇంట్లో ఆడుకోమను, మాకేం బాధలేదు. మా బతుకమ్మ దగ్గర తీసుకొచ్చి దాండియా ఆడుతా అంటే ఎట్లా? మా అక్కలు చెల్లెలు చేతుల చేసి చక్కగా పాటలు పాడుకుంటూ అందంగా ఏమంటారు గొబ్బెమ్మల్ని పేర్చి పాట పాడేటోళ్ళు. ఈ కల్చర్ని చంపుకొని ఎక్కడి నుంచో ఉన్నటువంటి దాండియా ఎక్కడ ఆడుతుండే అక్కడ ఆడుతుండే. దాండియా మనదా? దాండియా మన పండుగ మనది. నేనేమంటున్నాను మనదే. ఎక్కడ మనది? మన దేశంలో మనది. రాజస్థాన్ లో వాళ్ళ పండుగ, వాళ్ళ ప్రాంత పండుగ. మన పండుగ అంటే ఈ రకంగా బలవంతంగా మన పండుగ మీద వృద్ధి రేపొద్దున బతుకమ్మ ఏముందిలే ఈ దాండియానే మంచిగా ఉంది అని చంపేస్తారు కదా. ఇట్లా కొన్ని భాషల్ని చంపారు, కొన్ని పండుగల్ని చంపారు, కొన్ని కులాలను చంపారు, రకరకాల వాటిని చంపారమ్మా. ఇదే ఆధిపత్యం అంటే, భాషాధిపత్యం. తమిళనాడులో ఈ ఉద్యమాలు మొదలైనవి. తమిళనాడు పోతే హిందీ ఎవరు మాట్లాడరు? ఎందుకు మాట్లాడరు అంటే భాషకు కూడా హిందీ రాకపోతే, హైదరాబాద్ పోతే హిందీ మాట్లాడాలంట. అంటే హిందీ రాకపోతే హిందీ భాష గొప్పదని, తెలుగు భాష చిన్నది అనేటువంటి భ్రమల్లో మనల్ని ముంచుతా ఉన్నారు. హిందీ వస్తే గొప్పది. హైదరాబాద్ లో వస్తే హిందీ కాదన్నా, ఉర్దూ అన్నా. మనకి ఉర్దూ హైదరాబాద్ వస్తే ఉర్దూ ఉండాలి, ఉర్దూ తెలిసి ఉండాలి. ఎందుకంటే హైదరాబాద్ భాషల ఉర్దూ మిక్స్ అయి ఉంటది. ఇప్పుడు మన ఊళ్ళో తెలంగాణకు పోతే వేరే ఉంటది, హైదరాబాద్ ఉర్దూ మిక్స్ అయి ఉంటది. కానీ హిందీ కాదు కదా. హిందీ ఇప్పుడు తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడే భాషలో కూడా సగం ఉర్దూ పదాలు ఉంటాయి. కానీ ఉర్దూ అందరికీ రాదు. ఉర్దూ కేవలం అప్పుడు నవాబుల హయాంలో ఉన్నట్టు ఆ ఓల్ సిటీ ఎంఐఎం పార్టీ ఉన్నటువంటి ఆ బర్కత్పుర, యాకుత్పుర
ఆ పురాణ పూల్ చంద్రాయణగుట్ట అక్కడ మాత్రమే అక్కడ ఉర్దూ మీడియం ఉన్న వాళ్ళు చదువుకునే వాళ్ళు మాట్లాడేటోళ్ళు. నాకు కూడా రాదు ఉర్దూ, అయితే నేను మాట్లాడే భాషలో సగం ఉర్దే ఉంటుంది, నాకు కూడా తెలియదు. కాబట్టి నేనేమంటున్నా అంటే వాళ్ళు ఏ భాష అయినా మాట్లాడి మాకేం బాధలేదు, కానీ మీరు బలవంతంగా మీ భాషను మా మీద రుద్దకండి, మీరు మాట్లాడుకోండి. దానివల్ల మా తెలుగుని మేము మా చంపుకోలేం కదా. మీ బలవంతంగా హిందీ మాట్లాడాలి, బలవంతంగా మీరు మా దేవుణ్ణి నమ్మాలి, బలవంతంగా ఈ కల్చర్ని ఆచరించాలి, బలవంతంగా ఈ పండుగని జరుపుకోవాలంటే ఇది ఒక రకమైనటువంటి ఉత్తర ఆధిపత్యం. మొన్ననే కదా అన్న నువ్వు అన్నట్టు మార్వాడి లత ఆమె బోనం ఎత్తింది కదా, బోనం ఎత్తింది ఆమె తెలంగాణ మంచిగా మాట్లాడుతుంది కదా, నువ్వు చూసినావు కదా, నిన్ను కూడా మంచిగా గట్టినే వేసుకున్నది కదా నిన్ను కూడా. ఇప్పుడు మాధవి లతక్కకు నేను ఏం చెప్తున్నట్టు ఆమె బోనం ఎత్తుకున్నా, బతుకమ్మ పండుగ చేసినా, ఎన్ని చేసినా సరే ప్రజలందరూ పసిగడతా ఉన్నారు. ఎందుకంటే మా నెత్తురులో ఉన్నాయి కదా ఆ పండుగలు. దొరలకు భూస్వాములు వ్యతిరేకంగా బతుకమ్మలు అంటున్నాం. బోనాల పండుగ అనేది ఎందుకు వచ్చిందో ఆ అక్కకు తెలుసో తెలియదు. ఆ అక్క ఎంతసేపు గుజరాత్, మార్వాడి, రాజస్థాన్ పండుగలు అంటే అక్కడికి ఇష్టం, ఆ అక్కకి ఇష్టం కావచ్చు, ఇష్టం అయితే చేసుకోమన్నా, మాకేం బాధలేదు. మతం పేరుతో రాజకీయం చేస్తుందని క్లియర్గా అర్థమైంది. బోనం ఎత్తుకొని ఇటు కూడా పోతుంది అక్క, నీరసం వస్తుంది నాకు అంటుంది. బోనం ఎత్తుకుంటే శక్తి వస్తుంది కానీ నీరసం ఎందుకు వస్తుందమ్మా? రాదు కదా. బోనం ఎత్తుకుంటే శక్తే కదన్నా, ఒకలాంటి ఒక పవర్ వస్తుంది, పవర్ వస్తుంది. మనము ఎంత ఇదిగా ఉన్నా కూడా అది ఎత్తుకుంటే ఒకలాంటి శక్తి వచ్చి మనం నడుచుకుంటూ పోతాం. అది కూడా ఈ అక్క ఆంధ్ర అక్క. ఈ ఆంధ్ర అక్కకు తెలంగాణ దేవతలు పూనుకుంటే ఆంధ్ర అక్క అంటావా? మరి ఆంధ్ర అక్కే కదా. ఆమె పేరేం పేరు ఇంకో కరాటే కళ్యాణ సినిమా, కరాటే కళ్యాణి. ఈ అక్క ఇద్దరు ఆంధ్ర అక్కలే కదా. ఆంధ్ర అక్కలు తెలంగాణ బోనం ఎత్తుకుంటే మా తెలంగాణ తల్లు మీకు పూనుకుంటారా? పూనుకుంటే మరి శివశక్తులు ఊగిరా మీరు? ఊగలే కదా. మా అమ్మలు మా అక్కలు ఊగేది. మీరు మతం పేరుతో రాజకీయం చేస్తా ఉన్నారు, ప్రజలందరూ మిమ్మల్ని పసిగడతా ఉన్నారు. ప్రజలకు కావాల్సింది మతం కాదు. మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, మతము తిండి పెట్టదు, ఏ మతమైనా పెట్టదు. అది యేసు ప్రభు నమ్మేటోళ్ళ మతమైనా పెట్టదు, అల్లా నమ్మేటోళ్ళ మతమైనా పెట్టదు, హిందువులు నమ్మేటోళ్ళ మతమైనా పెట్టదు. మీరు మౌలిక సదుపాయాల గురించి మాట్లాడండి, స్కూళ్ళ గురించి మాట్లాడండి, కాలేజీల గురించి మాట్లాడండి, హాస్పిటల్ గురించి మాట్లాడండి, నిరుద్యోగం గురించి మాట్లాడండి, పేదరికం గురించి మాట్లాడండి, మహిళల పైన అత్యాచారాలు జరుగుతున్నాయి వాటి గురించి మాట్లాడండి, చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేస్తా ఉన్నారు వాటి గురించి మాట్లాడండి, పేదవాళ్ళకి ఇల్లు లేదు వాటి గురించి మాట్లాడండి, ఎన్ని ఉన్నాయి, రైతులకు గిట్టుబాటు ధర రావట్లేదు దాని గురించి మాట్లాడండి, రైతు ఆత్మహత్యలు చేసుకుంటారు వాటి గురించి మాట్లాడండి. ఎన్ని సమస్యలు ఉన్నాయమ్మా తెలంగాణలో? యూరియా సమస్య ఉన్నది కదా, రోజుల నుంచి యూరియా సమస్య. అసలు వర్షాలల్లో వరదలల్లో రోజులు తెల్లారి 2 గంటలకే లేసి చెప్పులు పెట్టి సాతగాకుండా సెలైన్ బాటిల్ పెట్టుకొని కూడా వచ్చి నిల్చుంటారు. మరి దాని గురించి ఎవరు మాట్లాడతలేరు? మీరు అడిగినరా? మరి గింత నేను ఒక ఉద్యమం చేస్తున్నా రైట్. నేను అడిగా గణపతి పాప మోరియా యూరియా ఇంకా పోరాటం చేస్తా ఉన్నారు. నేనేమంటున్నా గణపతి పాప ఒక్కడే కాదు, అన్ని దేవుళ్ళు ఉన్నారు. శ్రీరామచంద్రుడిని అడగాలి, లేకపోతే శివుడిని అడగాలి, యేసుప్రభుని అడగాలి, అల్లాని అడగాలి. అన్ని ప్రజాప్రతినిధులు అన్ని పార్టీలలో ఉన్నారు. బీజేపీలో కూడా ముస్లిం నాయకులు ఉన్నారు, బీజేపీకి అమ్ముడు పోయినటువంటి వాళ్ళు. బీజేపీకి అమ్ముడు పోయిన ముస్లిం నాయకులా? ఎందుకమ్మా ముస్లిం వింగ్ లేదు అనుకున్నా? బీజేపీలో క్రైస్తవ వింగ్ కూడా ఉంది, క్రిస్టియన్ వింగ్ ఉంటది, ముస్లింలు వింగ్ ఉంటది. ఎందుకు పడదమ్మా అమ్ముడు పోయిన పార్టీ కోసం? ఎందుకు ఏమంటారు, మన ఎర్రగడ్డ పక్కన ఉంటది మొత్తం కిషన్ రెడ్డి అభిమానులే ఉంటారు ముస్లింలు. దేనికోసం? టికెట్ల కోసం, ఓట్ల కోసం, అన్నిట్లో ఉంటారు. వాళ్ళు నమ్మించడం కోసం, ఊరికే అలా చేయడం కోసం ఉంటారు. కాబట్టి నేనేమంటున్నా ఒక్క దేవునే కాదు, గణపతి పాప కొనే కాదు. ఎందుకు గణేష్ మహారాజ్ గారిని అవమానిస్తారు? అందరి దేవుళ్ళని అడగండి. నువ్వైతే ఏ దేవుని అడుగుతావు? నేను సకల దేవుళ్ళని అడగా, ప్రజాప్రతినిధులను అడుగుతా. నరేంద్ర మోడీ గారిని అడుగుతా, అది కేంద్రం ఇవ్వాలన్నా యూరియా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం అడుగుతా. ఆయన ఏమంటున్నాడు రేవంత్ రెడ్డి గారు? నేను కాదురా ఆయన సరఫరా చేసేది కేంద్రం అంటున్నాడు. మరి కేంద్రం అడగండి. చెప్పిండే కదా రఘునందన్, చెప్పిండే కదా. వచ్చినాయి కదా, నేను ఆల్రెడీ రైలు బండిలు దిగినట్టున్నాయి, లోడ్ దిగినాయి కదా, డీసీఎంలు, ట్రాక్టర్లు, లారీలలో వస్తూనే ఉన్నాయి కదమ్మా, మొత్తం వస్తున్నాయి అంటే అదే చేశారు కదా. చదివే వార్త వచ్చినాయి అంటే అందాల్సినటువంటి వచ్చినాయి, కానీ అవి మళ్ళీ బ్లాక్ లనే పోతున్నాయి అంటాను. మరి ఇప్పుడు వాళ్ళు అన్ని జమ, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, నిజంగా ఆయనకి ఎన్ని ఎకరాలు ఉన్నది, ఎన్ని బత్తాలు ఇవ్వాలి, ఏం కథ అనేది చూసుకోవాలి కదా. అంటే యూరియా ఎట్లా ఉంటుంది అంటే వాన పడంగానే కరిగిపోతుంది. కాబట్టి దాన్ని నీడలో తీసుకురావాలి, భద్రంగా పెట్టాలి. తండాలలో, గ్రామాలలో గోడాములు ఉన్నాయో లేవో భద్రంగా వాటిని భద్రపరచాలి. కొంచెం బీజేపీ సపోర్ట్ చేసినట్టు మాట్లాడతాను. నేను బీజేపీకి సపోర్ట్ చేయట్లేదు. ప్రజలకు అంతిమంగా యూరియా అందాలా లేదా? అందాలి. అది కాంగ్రెస్ అయినా ఇవ్వాల్సిందే, బీజేపీ అయినా ఇవ్వాల్సిందే. కాబట్టి నేనేమంటున్నా ప్రభుత్వంతో ఎవరైనా కొట్లాడాల్సిందే అంటున్నా. ఎవరైనా కొట్లాడాల్సిందే. రైట్. ఒక ప్రశ్న అన్న, నువ్వేమో మంచిగా బొట్టు పెట్టుకుని వచ్చినావు, కట్టర్ హిందూ అంటావు, కానీ నీ వెనకాలనేమో మళ్ళీ వేరే దేవుడు ఉన్నాడు అని చెప్పేసి మస్తు మంది మాట్లాడుతూ ఉంటారు. మరి నీ వెనకాల నిజంగా నువ్వు కట్టర్ హిందువేనా, లేకపోతే వెనకాల ఇంకో ముసుగేసుకొని ఉన్నావా? నేను ఏమంటున్నా, నేను హిందూ కాలేదనుకో, రేపటి నుంచి నేను హిందూ అవుతా.
ఆడు చెప్పేటువంటి హిందూ అవుతా నేను హిందూకు ఇప్పుడు నేను హిందూ వేరే నాయన అంటే నువ్వు కాదని అంటుర్రు ఎవరు అంటారు ప్రజలు అంటారు ఆ ప్రశ్న మీరు అడుగుతారు నేను హిందూ కాదా అనుకుందాం కొద్దిసేపు ఇప్పుడు రేపటి నుంచి నాకు ఉపనయనం చేసి జంజం ఎత్తే నేను బాపనాయన అయితే హిందూని అవుతా మీకేమన్నా ప్రాబ్లమా నాకు ఏ మతాన్ని నమ్మడానికి నాకేం ప్రాబ్లం లేదు అలాగే నేను ఏ దేవుని కూడా నేను ఏమంటారు మాట్లాడను ధిక్కరించను ఏది అల్లా అయినా ముస్లిం అయినా ఇంకోలైనా మీరు ఎవరైనా నమ్ముకోరు నాకేం బాగా నీకు అంటే ముస్లిం దోస్తులు ఉన్నారని బొచ్చడు మంది నాకు బాపనాలు కూడా దోస్తులు ఉన్నారు బాపనులు దోస్తులు ఉన్నారు ముస్లింలు ఉన్నారు రాము నమ్మేటలు ఉన్నారు కృష్ణుడు నమ్మేట ఎందుకు మా సొంత తమ్ముడే వాడు భయంకరమైన రామ భక్తుడు ఎందుకంటే అన్ని ప్రశ్న ఎందుకు అడిగిన అంటే దళితుల్ని దగ్గర రానియారు మస్తు మంది ఈ రోజుకి నేను ఇప్పటికి కూడా చెప్తున్నా 2025 సంవత్సరంలో ఉన్నాం ఈ రోజుకి దళితులు అంటే మస్తు మంది దగ్గర రానియారు ఇంకొంతమంది దళితులని చెప్పుకుంటే మమ్మల్ని ఎక్కడ దూరం పెడతారా అని చెప్పేసి దళితులని చెప్పుకోవడానికి కూడా ఇంకా కొంతమంది సిగ్గుపడుతున్నారు ఎందుకు ఇది మీరు సిగ్గుపడాల్సిన అవసరం లేదు అందరు ఒకటే మీరు అట్లా సిగ్గుపడుతున్నారు కాబట్టి ఇంకా చాలా మంది రెచ్చిపోతారు మీరు అట్లాంటి పనులు చేయకుండ్రి ఎవరన్నా అట్లా మాట్లాడితే మీరు ఎదురు తిరుగుండ్రి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారని అడుగుండ్రి అణచివేయబట్టే కదా మత మార్పిడి వాళ్ళు మీరు గుళ్ళకి రానిపోతే మేము చర్చికి పోతాం అంటున్నారు వాళ్ళు వీళ్ళు గుళ్ళకి రానిపోతే వాళ్ళు చర్చికి పోతాం అంటున్నారు కదా నేనేమంటున్నానంటే మతంతోనే మంచి వాళ్ళు అన్ని మతాలలో ఉంటారు చెడ్డ వాళ్ళు అన్ని మతాలలో ఉంటారు పలాని మతముడు మంచోడని పలాని మతముడు చెడ్డోడని నేనైతే భావించా అన్ని మతాలలో మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు కానీ ఎవరిలో నుంచైనా మంచినే మనం ఆహ్వానించాలి చెడుని మనం తీసుకోవద్దు కాబట్టి నేనేమంటున్నా అంటే నా వెనకాల ఎవరు లేరమ్మా నేనేం మత బోధకున్నా నేనేమన్నా ఇప్పుడు ఏమన్నా ఇస్కాన్ వాళ్ళలాగా నేనేమన్నా సనాతన ధర్మాన్ని బోధిస్తున్నానా ఫాస్టర్లలాగా బైబుల్ పట్టుకొని ఏమైనా సంఘ సేవ చేస్తున్నానా ముల్లాల్లాగా నేనేమన్నా ఫకీర్నై చెప్తున్నానా లేదు కదా నేను రాజకీయం చేసుకుంటున్నా నాకెందుకు మతాన్ని ముడి పెడతారు మీకు మతమే కావాలనుకుంటే చెప్పు సిలువ వేసినా వేసుకుంటా వెంకటేశ్వర నామం పెట్టినా పెట్టుకుంటా టోపీ పెట్టినా పెట్టుకుంటా ఏది వేసినా వేసుకుంటా నాకు మతంతో ప్రాబ్లం లేదు అంటే ఎవరన్నా అన్న ఈ ప్రశ్న అడుగుతున్నాను తప్పుగా అనుకో ఏదైనా అడగామని ఎవరన్నా నేను ఇది ఆపు ఇది మాట్లాడకు అని చెప్పేసి ఎవరన్నా నీ దగ్గరికి వచ్చి డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నం చేసిండ్రా డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నం చేయలేదు అట్లా ఎవరు చేయలేదు ఫోన్లు చేసి ప్రయత్నం చేసి బెదిరించే ప్రయత్నం చేశారు కొంతమంది గుండాలు చేశారు కదా నువ్వెవడరా చేయడానికి అని వాడు నా రాష్ట్రంకి వచ్చి నువ్వెవడరా ఉద్యమం చేయడానికి అని నన్నే అంటున్నాడు వాడు కాబట్టి ఇటువంటి గుండాలు చేశారు పైసలు ఇవ్వడానికి ఇవ్వడం లేదు ఒకవేళ అలా ఇస్తే కనుక 1000-2000 కోట్లు ఇవ్వండి మీ వల్ల ఆత్మహత్యలు చేసుకున్నటువంటి మా స్థానిక వ్యాపారస్తున్నారు మీరు నాకు ఇవ్వడం కాదు డైరెక్ట్గా వాళ్ళకే తీసుకొని పోయి ఇద్దాం 1000-2000 కోట్లు మరి అంతే కదా అంతమంది చచ్చిపోయారు వీళ్ళ వల్ల వలసలు వెళ్ళిపోతా ఉన్నారు మా వైశ్యులు మా స్వర్ణకారులు మా మాదిగన్నలు మా చేనేత కార్మికులు ఇంకా చాలా సబ్బండ కులాలు కాబట్టి వాళ్ళకి ఇస్తా నాకెందుకమ్మా పైసలు నాకు అవసరం అసలు నాకు వద్దు పైసలు ఒకవేళ నాకు ఇవ్వాలనుకుంటే రండి మన ఛానల్ వేదికగానే కెమెరాలు పెట్టి ఇగో వీళ్ళు నష్టపోయారు వీళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు మీ వల్ల స్వర్ణకారులు ఈ 10 ఏళ్లలో బంగారం తయారు చేసేవాడి తేజాబ్ ఉంటుంది కదా అది దాగి 20 మంది పొట్ట బిగిలి వాళ్ళ భర్తలు చచ్చిపోయారు వాళ్ళ భార్యలందరూ అనాథలయ్యారు పిల్లలు చదివించుకోలేక రూమ్ ఫీజులు కట్టలేక ఇంతమంది ఉన్నారు వాళ్ళందరికీ ఇస్తా తెలంగాణ శాతం డబ్బులకు లొంగడు నాకు పైసలే కావాలనుకుంటే 4 కోట్ల మంది జనాలు ఉన్నారు మనిషికి 4 రూపాయలు ఇచ్చినా బొచ్చడి 40 కోట్లు అయితే నాకు అదే కావాలి నాకు పైసల గురించి సమస్య కాదు నా ప్రాబ్లం తెలంగాణ వ్యాపారస్తులు నా ప్రాబ్లం తెలంగాణ కుల వృత్తులు చేసుకునే వాళ్ళు నా ప్రాబ్లం మా తెలంగాణ అస్తిత్వం నా ప్రాబ్లం నా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం మన దేశంలో కేంద్రంలో ఉన్నది మోదీ గారికి అండదండగా ఉన్నదంతా మార్వాడి వాళ్ళు మీరు నేను ఒక ఫోటో చూసిన మీ దగ్గర అదేంటంటే ఎంఐఎం పార్టీ నేత మోదీ ఉంది ఏంటంటే అసలు వీళ్ళకి పడనే పడదు మీరు ఎట్లా అట్లా చేసిండ్రు ఎట్లా పెట్టిండ్రు అది మొత్తం పబ్లిక్ లోనే పెట్టిండ్రు కదా అది నేను వాట్సాప్ డిపి పెట్టుకున్నా చూసినట్టు అర్థమైంది శత్రువు లేకుండా యుద్ధం ఎవరి మీద చేస్తావమ్మా చేయలేవు కదా యుద్ధం చేయాలంటే నీకు శత్రువు కావాలి కదా కాబట్టి దేశంలో ఎన్ని రాజకీయ పార్టీలను వదిలేసి పొద్దున్న లేస్తే కిషన్ రెడ్డి బండి సంజయ్ నరేంద్ర మోడీ జేపీ నడ్డా అమిత్ షా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రితో సహా ఆ ఒక్క ఎంపీ సీటు ఉన్న ఓవైసీ మీద ప్రచారం చేస్తూ ఉంటారు ఓవైసీ హిందువులకు ప్రమాదం ఓవైసీ అది ఎంత తిప్పి కొడితే వీళ్ళే చెప్పారు గట్టిగా నువ్వు ఆడపిల్లలు మాట్లాడచ్చు లేదు కానీ గట్టిగా హిందువులంతా చూసిపోతే కొట్టుకొని పోతారా అన్నారు వీళ్ళు మరి అటువంటి ఓవైసీ దేశం అంతా ప్రచారం చేసేవాడు వాడు ఇక్కడనే గెలుస్తాడు మహా అయితే 7 మంది ఎమ్మెల్యేలు ఒక ఎంపీ ఉన్నట్టున్నారు అంతేనా ఇదంతా వదిలేసి వాని మీద తెల్లారు లేస్తే ముస్లింలని ప్రజలు ఇంకోవైపు ఆలోచించకుండా చూసినావా ఓవైసీతో మనకేదో ప్రమాదం ఉందంట చూసినావా ముస్లింలతో మనకేదో ఏ ముస్లిం అని వచ్చి నేను ఎప్పుడన్నా కొట్టినామా ఎప్పుడన్నా నువ్వు పూజ చేసుకుంటూ వచ్చి నేను తిట్టిండా ఏం తిట్టరు వీళ్ళు దాన్ని పెద్దగా చేసి ముస్లింలను బూచిగా చూపించి ప్రజా సమస్యలను పక్కదో పడిచి నరేంద్ర మోడీ గారికి మళ్ళీ అధికారాన్ని కట్టబెడతారు ఇది వీళ్ళ రాజకీయం కాబట్టి దీని వెనకాల ఆయన కూడా అదే కావాలి
ఎవరికి? ఓవైసీ కూడా. హిందువులు నరేంద్ర మోడీ గారు మనం బతకనియరు, నరేంద్ర మోడీ గారు మన ముస్లింలకు వ్యతిరేకమని ఆయన బూరద నింపుతాడు, మనకు వ్యతిరేకం అని ఈయన బూరద నింపుతాడు. ఇక ఆడ ఎక్కడ గెలుస్తాడు, ఈయన అక్కడ గెలుస్తాడు. అంటే ఇద్దరు తోడు దొంగలు చీకట్లో మాట్లాడుకుంటారు. వీళ్ళిద్దరు కాల్ రికార్డ్ బయట పెట్టాలి. ఇద్దరు 7 కాగానే నరేంద్ర మోడీ ఓవైసీ మాట్లాడుకుంటారని నా అనుమానం. మీ అనుమానం లేకపోతే మీకు తెలిసిందా, వార్త వచ్చిందా మీ వరకు? అంతే కదా అమ్మా. ఇప్పుడు ఎందుకు ఆయన ఇంతవరకు ఒక్క కేసు కూడా ఓవైసీ మీద ఎందుకు లేదు? ఎందుకు అంత నిజాయితీగా పనిచేస్తుండు ఓవైసీ? ఓవైసీ దొంగనేనా? రోహింగ్యాలు ఉన్నారా, పాకిస్తాన్లో ఉన్నారా, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నారా, ఇంకెవరెవరు ఉన్నారా? అన్ని దుర్మార్గాలు ఆడ జరుగుతుంటే ఓవైసీ మీద ఎంక్వైరీ ఉండదు, ఆయన మీద ఒక సిబిఐ కేసు ఉండదు, ఈడీ కేసు ఉండదు. మరి అంత నిజాయితీ పడడా? రైట్, ఇది మంచిదన్న. ఇప్పుడు ఇంకో ప్రశ్న ఏంటంటే, నువ్వు వాట మరి ఎందుకు రోహింగ్యాలు బంగ్లాదేశ్ నుంచి వెళ్ళి లోపలికి వస్తా అంటే నువ్వు ఎందుకు వాళ్ళని అడ్డుకుంటలేవాట? ఎందుకు నువ్వు వాళ్ళని పట్టిస్తలేవా? నేను అడుగుతాను కదా మాధవీలత. ఏమంటుంది? తెలంగాణ శ్యాము సమ్మక్క సారక్కల గురించి మాట్లాడుతుండు, పెద్దమ్మ గురించి మాట్లాడుతుండు, నా ఎకరం భూమి ఏమంటుండు, నువ్వు వచ్చి దెబ్బలు తిను, పోలీసు వాళ్ళతో దెబ్బలు తిందు రారా శ్యామ్గా అని అంటాను. నిన్న కాక మొన్న టీవీలలోకి వచ్చిందేమో వీరంచి హాస్పిటల్ పెట్టుకొని మా అయ్యలు మా తాతలు భూస్వాములకు దొరలకు వ్యతిరేకంగా చిన్నప్పటి నుంచి ప్రాణాలే త్యాగం చేసి, నువ్వు దెబ్బలు ఎంతమ్మా, నువ్వు దెబ్బలే తినవేమో. మా అయ్యలు మా తాతలు ప్రాణాలే కోల్పోయారు కదా దొరలకు భూస్వాములకు వ్యతిరేకంగా కొట్లాడి. తెలంగాణ ఉద్యమం 100 దెబ్బలు తిన్నావు, పోలీస్ స్టేషన్లో గిన్ని దెబ్బలు తిన్నావు. నువ్వు టీవీల ముందు రారా అని చెప్పుకుంటా నువ్వు కొత్తగా నేర్చుకుంటున్నావు కావచ్చు అక్క. హిందూ ముస్లిం పంచాయతీ పెట్టి రాజకీయం చేసి లీడర్ అయిదాం అనుకుంటున్నావు. నీకు రాజకీయాలు తెలియకపోతే నేర్చుకో. నీకు తెలియకపోతే మీ బీజేపీలో ఉన్న కిషన్ రెడ్డి గారిని అడుక్కో. ఒకసారి ముస్లింలకేమో అన్యాయం జరుగుతుంది అంటది, దర్గాలకు పోతుంది, వాళ్ళ బుర్కాల దగ్గర ఏమంటారు లోపల పెట్టుకుంటది, ఎన్నికలు వచ్చినప్పుడు బాణాలు ఎత్తది, కావాల్సిన ఆ సెక్యూరిటీ మొత్తం మళ్ళీ ముస్లింలే వాడిగాళ్ళు, కాపాడేదంతా వాళ్ళే. కాబట్టి నేనేమంటున్నా అంటే మాధవలత గారు, మీరు ఈ మతం పేరుతో రాజకీయం చేయడం మానేయండి. మీకు రోహింగ్యాలు అని అడుగుతున్నారు కదా మీరు. నేనైతే కేంద్ర మంత్రిని కాదు, నేను ఇక్కడ ముఖ్యమంత్రిని కూడా కాదు. లేకపోతే మీరు నరేంద్ర మోడీ గారిని దిగిపోమని రాజీనామా చేయమని గంట సేపట్లో పట్టుకుంటా. నేను 1 అవర్లో పట్టుకుంటా, గంటలు పట్టుకుంటా. నేను ప్రధానమంత్రి కూర్చొని ఇదంతా ఇంతవరకు ఆయన సాధగాకనే వదిలేసిందా? స్వలాభం కోసం ఇందాక మనం మాట్లాడినాం, ఎంఐఎం నేతలు వీళ్ళందరూ తోడు దొంగల ఇవన్నీ చేస్తానంటారా? అంతే కదా. వాళ్ళు ఏం చెప్తారు, ఓవైసీ ఎంఐఎం పార్టీ వాడు ఏం చెప్తాడు, నరేంద్ర మోడీ వల్ల ముస్లింలకు తిట్టని చెప్తాడు. ఈయన ఏం చెప్తాడు, ఎంఐఎం పార్టీ వల్ల హిందువులకు తిట్టని చెప్తాడు. ఊరిని నువ్వు ఆయన ఈయన వీళ్ళిద్దరు అధికారం పంచుకుంటా ఉంటారు, చీకట్లో మాట్లాడుకుంటా ఉంటారు. ప్రజా సమస్యల గురించి ఆలోచించకుండా పిచ్చర్లాగా ఇప్పుడు మత కళలు సృష్టించి ముస్లింలు హిందువులు కొట్టుకోవాలి. మతం చుట్టూ ప్రజలను ఆలోచించేలా చేయాలి. ఇప్పుడు నేను చెప్పినటువంటి మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో, చాలా మంది ముస్లింలకు ఇండ్లు లేవు, చాలా మంది ముస్లింలు పేదరికంలో ఇంకా మగ్గిపోతా ఉన్నారు. వాళ్ళ గురించి ఓవైసీ ఆలోచించాడు. నరేంద్ర మోడీ గారు 11 ఏళ్ళ నుంచి అధికారంలో ఉన్నాడు, ఒక తెలంగాణలో అధికారంలో లేడు అనుకో. గుజరాత్లో ముఖ్యమంత్రి బీజేపీ అయినా, అక్కడ ఉన్న మంత్రి బీజేపీ అయినా, అక్కడ ఉన్నట్టు ఎమ్మెల్యే బీజేపీ అయినా, అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ బీజేపీ అయినా, ఆ కాలనీ మొత్తం నిండిపోయింది. మరి 11 ఏళ్ళ నుంచి బీజేపీని అధికారంలో ఉంది గుజరాత్లో. అందరు బీజేపీలో ఉన్నారు కదా, మరి ఎందుకు అభివృద్ధి జరగలే? ఇంకా నాళాలు ఎందుకు పొంగుతున్నాయి చెప్పమ్మా? వాళ్ళైతే హిందువులే కదా, వాళ్ళు నిజంగా హిందువులకు టేకేదారులు అయినట్టు బీజేపీ నాయకులే ఉన్నారు కదా, మరి ఎందుకు కాలే చెప్పు? హిందూ ముసుగుతోని, జాతీయవాద ముసుగుతోని ప్రజల్ని, హిందువులు ముస్లింలని డివైడ్ చేసి ప్రజా సమస్యలను ఏమంటారు ఆలోచించకుండా ఈ విధంగా దోచుకోవడం, అధికారాన్ని చెలాయించుకోవడం, మళ్ళీ ఏదో పేరు చెప్పి, దయ్యం పేరు చెప్పి, దేవుని పేరు చెప్పి ఓట్లాడడం, ఇది వీళ్ళు చేసే రాజకీయం. అదే అన్న, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇంత గట్టిగా మాట్లాడుతున్నావు కదా, మొన్న అరెస్ట్ అయినాక ఏం జరిగిందంట, అసలు ఏం జరిగింది? నువ్వు ఇప్పుడు ఇంతవరకు ఏంటంటే తీసుకోవాలి మాట్లాడినా అని చెప్పినావు, కానీ ఇప్పుడు నువ్వు నిజంగా కొట్టినని నేను ఎందుకంటే అన్నా, నా అనుమానం అది కాదు, అసలు ఏం జరిగింది? ఏమున్నదమ్మా, అమిత్ షా, జేపీ నడ్డా, నరేంద్ర మోడీ గారి దగ్గరికి ఇక్కడ ఉన్నటువంటి గుజరాత్, మార్వాడి, రాజస్థాన్ అందరు కలిసి ఫోన్ చేసి చెప్పినట్టున్నారు, క్యా సార్ మార్వాడి గో బ్యాక్, గుజరాత్ రాజస్థాన్ ఏ చెల్ రా హే ఇదర్, క్యా సార్ మాకు తెలంగాణలో రక్షణ లేదు, నీకు లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినాం కదా మోడీ సార్, ఏమైంది తెలంగాణలో మాకు రక్షణ లేకుండా పోయింది, ఇప్పుడు తెలంగాణ శ్యామ అంటే ఇప్పుడు బుద్ధిరాజు, మరి వీళ్ళందరూ ఏదో ఉద్యమం చేస్తున్నారు, మీ ఇన్ని రోజులు మరి ఇక్కడ దోసుకున్నాం, ఇక రేపటి నుంచి మా పప్పులు ఉడుకోవచ్చు అని ఆయనతో మాట్లాడి అనుకుంటున్నాను నేను. ఎవరితోని? నరేంద్ర మోడీ గారితో. ఆయన డీజీపీ గారికి లేకపోతే రేవంత్ రెడ్డికి చెప్పినట్టున్నా, తెల్లారా ఈ తెలంగాణ శ్యామని, పృథ్వీరాజును, ఇట్లా ఎవరెవరైతే ఉద్యమాలు చేస్తారో వాళ్ళని అరెస్ట్ చేయండి, లేకపోతే తెలంగాణ శ్యామలు అంటే అరెస్ట్ చేయండి. ముందు నోటీసులు ఇస్తారు కదా అన్న, నాకు ఏమి ఇవ్వలే, నోటీస్ ఇవ్వలే, ఫోను చేయలే, ఏం చేయలే. అర్ధరాత్రి 2 గంటలకు మా అమ్మ, మా చెల్లె, నేను, మా తమ్ముడు ఇంట్లో పడుకొని ఉంటే వచ్చి తలుపులు, కిటికీలు అన్నీ పగలగొట్టి మొత్తం ఇటు కొట్టుడేగా మొత్తం రావు బయటికి. ఎందుకు సార్ అంటే, పైనుంచి ఆర్డర్, నువ్వు స్టేషన్కి రావాలి, మా కస్టడీలో ఉండాలి. ఏం సార్ నేను చేసిన నేరం అంటే, చప్పుడు లేదు సార్ లేదు, ఏం చెప్పాలి ఇప్పుడు? అదే గో బ్యాక్ మార్వాడి ఉద్యోగం చేస్తున్నావు కదా,
నీ వెనకాల ఎవరున్నారు, ఎవరు చేపిస్తారు? ఎవరు ఉంటారు సార్? తెలంగాణ ప్రజలు ఉన్నారు, మనుషులు ఉన్నారు, మన రోడ్లు ఎక్కినటువంటి స్వర్ణకారులు ఉన్నారు, అంతకుముందు ఉప్పల్లో రోడ్లు ఎక్కినటువంటి మొబైల్ షాప్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ తరపున మేము కొట్లాడుతున్నాము. తెలంగాణ ప్రజలు ఉన్నారు సార్. మా వెనకాల ఎవరు ఉంటారంటే పై నుంచి ఒత్తిడి కావాలి. నాకు అర్థమైపోయింది పోలీసు వాళ్ళ వెనకాల ఎవరు ఉంటారమ్మా, రాజకీయ నాయకులు ఉంటారు. అమిత్ షా, జేపీ నడ్డా, ఇక్కడ ఉన్నటువంటి కిషన్ రెడ్డి, బండి సంజయ్, మాధవీలత, ఆయన పేరు ఏం పేరు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వీళ్ళందరూ ఉన్నట్టు మమ్మల్ని మా గొంతులు నొక్కేసే ప్రయత్నం చేశారు. అయినా మేము మాట్లాడుతున్నాం కదా. రైట్ అండి. ఇప్పుడు ఏంటంటే రేవంత్ రెడ్డి మా ముచ్చట వచ్చింది కాబట్టి నేను అడుగుతాను. రేవంత్ రెడ్డి మొన్న కాళేశ్వరం ప్రాజెక్టుది పీసీ కోర్స్ విచారణ తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా నేను సిబిఐకి ఇస్తాను కాళేశ్వరం దాన్ని అన్నారు. అంతకుముందు 2 రోజుల ముందు ఏం మాట్లాడిందంటే ఆయన ఈ సిబిఐ ఈడీ వ్యవస్థలన్నీ కూడా బీజేపీ జేబు సంస్థలను మాట్లాడారు. మళ్ళా ఆయన పోయి ఇప్పుడు సిబిఐకి ఇప్పుడు ఈ కేసుని అప్పగిస్తే మరి జేబు సంస్థలకి నువ్వే అన్నావు, నువ్వే ఇచ్చినావు. ఇప్పుడు మరి అంటే మీరు కాంగ్రెస్ ఉన్న బీజేపీ ఒకట, రేవంత్ రెడ్డి ఉన్న మరి మోడీ ఒకట, మీ అవసరాలకు తగ్గట్టు మీరు ఒకసారి విడిపోయినామంటారు, ఒకసారి అంటే మీరు మీ మాటలు విడిపోయినామని చెప్పలేదు, కలిసినామని చెప్పలేదు, కానీ మీ చేసే పనులు మాత్రం మీరు ఇద్దరు ఒకటే అన్నట్టు మరి అనిపిస్తుంది. మరి దీని మీద ఏమంటారు? ఏం చెప్తారంటే ఈ రాజకీయ పార్టీలు అన్ని ఒకటే అని చెప్తాడు. ఎందుకంటే అట్లా కదా. ఇప్పుడు ఎలా అంటే నువ్వే అన్నావు ఈడీ, సిబిఐ, ఐటీ ఇటువంటివన్నీ బీజేపీ జేబు సంస్థలు. మరి ఆ జేబు సంస్థలు అయినప్పుడు సిబిఐ కేసుని కేంద్రానికి చెప్తే ఈయన రేపు పొద్దున బీఆర్ఎస్ కేసీఆర్ గారు కేంద్రానికి లొంగిపోతే జేబు సంస్థలు కాపాడతాయి కానీ విచారణ చేస్తాయా? చెయ్యవు. కాబట్టి నువ్వేం చేయాలి తెలుగుగా నీ చేతిలోనే ఉంచుకున్నట్టు అయితే కనుక నీ మీద నమ్మకం ఉంటుంది. నువ్వు కేంద్రం మీద వేసి ఏం చేసినావు రేపు పొద్దున ఈ కేంద్రం చూసిరా ఏమంటారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి విచారణ చేయట్లేదని ఏమంటారు కేంద్రం మీద బదనాలు నూకేటువంటి ప్రయత్నం చేస్తావు. కాబట్టి ఇప్పుడు నేనేమంటున్నానంటే విచారణ కదా అది నిజంగా దాంట్లో అన్యాయం 1,00,000 కోట్ల అవినీతి 1,00,000 కోట్ల అవినీతి జరిగిందా లేదా వాస్తవాలు వాళ్ళ మన కవితక్క గారు బయటకు వచ్చేమో హరీష్ రావు లేకపోతే ఇంకే సంతోష్ రావు వీళ్ళ పేర్లు చెప్తా ఉంది. మా వీళ్ళ పేరు వీళ్ళు చేయబట్టే మా నాయన పేరు బదనామైంది. సంతోష్ వల్ల నాకు సంతోషమే లేకుండా పోయింది అంటే నేను అంటున్నాను సంతోషం వల్ల సంతోషం లేకుండా పేరు మార్చుకో సంతోషం. రేపటి నుంచి దుఃఖం బాధ అని ఏదైనా పెట్టుకో, వేరే పేరు ఏదైనా పెట్టుకో, సంతోషం అని తీసేయకు. ఎందుకంటే సంతోషం అని పేరు పెట్టుకుంటే సంతోషం లేకుండా పోతున్నట. కాబట్టి వాళ్ళు దోపిడీ వల్ల మాత్రమే మా నాయనకు మచ్చ వచ్చింది తప్ప మా నాయన మచ్చలేనటువంటి సూర్యుడు చంద్రుడు అని అక్కడ చెప్పుకుంటా అంటే వాళ్ళ నాయనకు తెలియకుండా ఇదంతా జరిగింది అంటారా? మరి చెప్తాంది మా నాయనకు తెలియకుండా ఇదంతా జరిగింది అని. మరి ఈ నాయన ఆదేశాలు లేకుండానే వాళ్ళు చేయగలిగేంత ధైర్యం చేసిరా చేయలేదనే నిజాలు మనం ఇప్పుడు బయట పెట్టాలి కదమ్మా. ఉత్తర నోట్తోనే ఉన్న చెప్పు బొచ్చడు ఆరోపణలు చేయొచ్చు. నాకు కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. అవన్నీ కాదు కదా వాళ్ళు చేసిరా చేయలేదనేటువంటి విషయం. పోచంపల్లి శ్రీనివాస్ గురించి చెప్పింది కదా మొత్తం ఎన్నో ఎకరాల చెప్పింది, ఆధారాలు బయట పెట్టిందా? దేనికి చెప్తావమ్మా? నీ మీద ఉంది చెప్తా నేను. నిందలేస్తా బండలేస్తా అవన్నీ వాస్తవాలా? నువ్వేందో నీకు తెలియదా? ఆయన మీద వేసినప్పుడు మరి అప్పుడేందుకు చెప్పలే? అప్పుడేందుకు చెప్పలే? అప్పుడు చెప్పొచ్చు కదా. ఇప్పుడు చాలా మంది రాజేంద్ర అన్న అయ్యో పాపం అన్నలు ఉన్నారు, రాజేంద్ర అన్న దేవరాజంజలి భూములు మింగిండని అన్నలు ఉన్నారు. మరి కవితక్క లిక్కర్ స్కామ్లో అప్పుడే దొరికినప్పుడు నువ్వు సస్పెండ్ చేసి ఉంటా కనుక ఇప్పుడు అయ్యో నా అనేటువంటి ఇది రాకపోతున్నా కదా. నిజమే కేసీఆర్ సారు కార్యకర్త అయినా కన్న బిడ్డ అయినా ఒకేలాగా చూస్తాడు అనేటువంటి ఇది ఉంటుండే కదా నీ మీద. ఈరోజు పార్టీ నియమ నిబంధనలకు ఉల్లంఘించి మాట్లాడిందని సస్పెండ్ చేసావు పార్టీ నుంచి. ప్రజలు ఏమనుకుంటారు అప్పుడే చేస్తే బాగుండు కానీ అంటా ఉన్నారు. ఇప్పుడు నేను ఒక్కరిని సమర్థించినంత మాత్రాన నేను కవితక్కకు అనుకూలంగా మాట్లాడినా వ్యతిరేకంగా మాట్లాడినా నాకు వచ్చేది ఏం లేదు, నా నుంచి కవితక్కకు వచ్చేది ఏం లేదు. ప్రజలు ఇలా అనుకుంటున్నారు. ప్రజలు ఏమనుకుంటున్నారు? వీళ్ళంతా దొంగలు ఊరిని పంచుకుంటారు అనుకుంటున్నారు. ఒక మాట ఏంటంటే ఇక్కడ ఇప్పుడు కవితక్క గురించి వచ్చింది కాబట్టి అడుగుతాను. ఇప్పుడు కవితక్క లిక్కర్ స్కామ్ లా జైలుకి పోయింది, తీహార్ జైలుకి పోయింది. అక్కడ కొన్ని నెలలే ఉన్నది ఆమె. అయితే ఆమెకు బెయిల్ రావడానికి అలా కారణం ఏంటంటే ఒకటి బీజేపీ అయినా కావచ్చు, ఒకటి కాంగ్రెస్ అయినా కావచ్చు అని ప్రజలు అనుకుంటారు. దాని వల్లనే ఇప్పుడు వాళ్ళిద్దరి చేతులు కాంగ్రెసే కావచ్చు బీజేపీ కావచ్చు ఒక తోలుబొమ్మలాగా అయిపోయి తండ్రి మీదనే నిందలేస్తుంది, కుటుంబం మీదనే నిందలేస్తుంది అని చెప్పేసి కొంతమంది మాట్లాడతారు. మరి మీకేమనిపిస్తుంది? ఆ మాటలు నిజమేనా అని మీకు ఏమైనా అనిపిస్తుందా? ప్రధానంగా బీజేపీ చేసేటువంటి కుట్ర ఏంటంటే బీజేపీ కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీలే. అవి ఏం చేస్తాయంటే ప్రాంతీయ పార్టీలను బతకనియవు. ఇప్పుడు ఏ పార్టీ దోసుకోవట్లేదు. బీజేపీ పార్టీ ఏమన్నా కడిగినటువంటి ముత్యమా? అప్పుడు ఉన్నటువంటి ఈయన 4M ఆయన పేరు సృజనా చౌదరి, ఆయన మీద గిన్నె ఆరోపణలు వచ్చినాయి. బీజేపీ కంటే కప్పుకున్నాడో లేదో, కేసు లేదు, సిబిఐ లేదు, ఈడీ లేదు, ఏది లేదు ఆయన మీద. ఇటువంటి బీజేపీ నాయకులు కొన్ని వందల వేల మంది లక్షల రూపాయల కోట్ల రూపాయలు స్కామ్ చేశారు. రైట్, అవినీతి ఏ రూపంలో ఉన్నా దాన్ని కట్టడి చేయాల్సిందే, దాన్ని ఎవరు కూడా కాదంటారు. అది బీజేపీ పార్టీ వాడైనా, కాంగ్రెస్ పార్టీ వాడైనా, కమ్యూనిస్ట్ పార్టీ వాడైనా, బీఎస్పీ పార్టీ వాడైనా, నేనైనా నువ్వైనా ఏ ప్రజాప్రతినిధి అవినీతి చేసినా అవినీతిని ఏ రూపంలో కట్టడి చేయాల్సిందే. కానీ ప్రాంతీయ పార్టీలను బతకనీయకుండా చేస్తా అని టార్గెట్ చేసిగా నాకు తెలిసి కవితను టార్గెట్ చేసినట్టుంది.
నిజంగా లిక్కర్ స్కామ్లో దొరికి అప్పుడే పోయినప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధినాయకుడు కేసీఆర్ గారు సస్పెండ్ చేస్తూ ఇది రాకపోవు నాకు తెలిసి దాన్ని లొంగ తీసుకోవడం కోసం అంటే బీఆర్ఎస్ పార్టీని వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకోవడం కోసం పరోక్షంగానో ప్రత్యక్షంగానో మాకు సహకరించు లేకపోతే అని వాళ్ళ బిడ్డను బ్లాక్మెయిల్ చేసినట్టు నాకైతే అనిపించింది. ఇప్పుడు మరి కవితని సస్పెండ్ చేసిండు, సస్పెండ్ చేసి పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత ఇప్పుడు బయటకు వచ్చేసింది, పార్టీ పెడతాడట. మరి నువ్వు ఏమైనా సపోర్ట్ చేసే ప్రాంతీయవాదం కోసం ఎవరు పనిచేసినా నేను పరోక్షంగానో ప్రత్యక్షంగా సపోర్ట్ అంటే ఎలా ఉంటుందమ్మా? పోయి కవితక్క కండవ నేనేం కప్పుకోను. ఒకవేళ కవితక్క నా దగ్గరికి వచ్చి తమ్ముడా అంటే నేనేమో కవితక్కతో పాటు నడిచేటోని కాదు. కవితక్క ప్రాంతీయవాదం కోసం పనిచేస్తా అంటే సంతోషమే, కాదంటలే. కవితక్క తీసుకునేటువంటి నిర్ణయం మన ప్రాంతం కోసం ఉపయోగపడేలా ఉండాలి. పార్టీ పెట్టినా ఏ నిర్ణయం తీసుకున్నా బీఆర్ఎస్ లాగా జాతీయ పార్టీ పెడతా, కాంగ్రెస్ లాగా ఇంటర్నేషనల్ రాజకీయాలు చేస్తానంటే ఏమంటారు, తెలంగాణ ప్రజలు నమ్మరు. కాబట్టి నువ్వు ఏదైనా ఒక వాదం తెలంగాణ వాదం కోసం పనిచేయి, ప్రజలందరూ నిన్ను ఆదరిస్తారు. అండ్ అట్లనే ఇప్పుడు తెలంగాణకి మంచి జరగాలి, ఇప్పుడు అన్నిటి గురించి మంచి జరగాలి అనుకుంటే ఇప్పుడు తెలంగాణలో ఒక ప్రాంతీయ పార్టీ అంటే అది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ప్రాంతీయ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ అమ్మా, టీఆర్ఎస్ నుంచి ఎప్పుడైతే బీఆర్ఎస్ గా మారిందో ప్రాంతీయవాద పార్టీగా చచ్చిపోయింది. అది చచ్చిపోయిందంట, అంతే కదా. ఇప్పుడు తెలంగాణ కోసం ఇంకా కొట్లాడుతున్నారు కదా అన్న. ఇప్పుడు పేరులో తెలంగాణ ఉందా? పేర్ల తెలంగాణ కాదు, ఇప్పుడు భారతీయ రాష్ట్ర సమితి అని చెప్పేసి అయిపోయింది. కానీ అందులో ఉన్న వాళ్ళందరూ తెలంగాణ భారతీయ జాతీయ పార్టీని చేసుకున్నావు, నువ్వు మార్చేసుకున్నావు కదా. ప్రజలు తెలంగాణలో ఒక్క ప్రాంతీయ పార్టీ కూడా లేదంటారు. నాలాగా పెట్టుకోమని, నా పేరే తెలంగాణ శ్యామ్, అలా పెట్టుకోమను. పార్టీ నిలబెట్టుకోండి. నేను ప్రాంతీయవాదిని, వాళ్ళు ప్రాంతీయవాదులు అయితే. నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే మార్వాడి, రాజస్థాన్, గుజరాతీ గో బ్యాక్ ఉద్యమం జరుగుతూ ఉంటే, వీళ్ళ ఆధిపత్యానికి వ్యతిరేకంగా జరుగుతూ ఉంటే ఒక్క పార్టీ కూడా ఈ రోజు ఈ ప్రాంతం కోసం నిలవాలే. అది నా బాధ. మరి అడిగినరా మీరు? నేను అన్నా మీరు బీజేపీ వాళ్ళని అడిగినరా అని. బీజేపీ వాళ్ళు మీరు అడిగినా కూడా వాళ్ళు స్పందించలేదు. మేము అడక్క ముందే వాళ్ళ పోయి వాళ్ళ పంచం చేయలేరు కదా వీళ్ళు. రాజసింగ్ మార్వాడీలత రాజసింగ్ అంటే అన్న ఇప్పుడు ఆయన మార్వాడి, ఆయన అటు నుంచి వచ్చిన ఆయననే. మాధవీలత పక్క రాష్ట్రం నుంచి వచ్చినా కూడా ఇక్కడ కోడలు కదా ఆమె, ఇక్కడ కోడలు కదా అంటారా? తెలంగాణ కోడలు కదా. కుటుంబం గురించి సరే తెలంగాణ బిడ్డ, తెలంగాణ అయితే స్థిరపడింది కదా. కలిసి ఈ ప్రాంతం కోసం అయినా మాట్లాడాలి కదా. మాట్లాడదామే. ఆమె ఏ పార్టీలో ఉన్నది? గుజరాత్ లో పార్టీలో ఉన్నది. తెలంగాణ శాము తమిళనాడు పార్టీలో ఉన్నాడంట. రైట్, తమిళనాడు పార్టీలో ఉన్నా. ఇప్పుడు నువ్వు తమిళోడివే కదా. మరి నేనెందుకు తమిళనాడు అవుతామా? నేను పుట్టి పెరిగింది నా పార్టీ మాత్రమే తమిళ పార్టీ. ఇప్పుడు అంతా వాళ్ళు కూడా అంతే కదా. ఇప్పుడు బీజేపీ మాత్రమే నార్త్ పార్టీ. రైట్, అయితే తెలంగాణ శాము తమిళనాడుకి వెళ్ళిపో అంటారు కదా, మీరు కూడా గుజరాత్కి వెళ్ళిపోండి, నేను తమిళనాడు అడుగుతానన్న ఈ మాట. ఇప్పుడు వాళ్ళు గనక వెళ్ళిపోతామంటే నువ్వు తమిళనాడు బొమ్మనండి, వాళ్ళని బొమ్మను. మరి బీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ గుజరాత్కి బొమ్మనండి. నేను పోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఇంకా నయం, నన్ను తమిళనాడు శ్యామ అంటారు కానీ గుజరాత్ శ్యామ అనలేదు. సంతోషం, నా సంతోషమే. తమిళనాడు శ్యామన్న సంతోషమే, కేరళ శ్యామన్న సంతోషమే, ఆంధ్రప్రదేశ్ శ్యామన్న సంతోషమే, తెలంగాణ శ్యామన్న సంతోషమే, కర్ణాటక శ్యామన్న సంతోషమే. దానికి పనికి మాలినటువంటి ఆ గుజరాత్, రాజస్థాన్ శ్యామం లేదు, వాళ్ళు దండం పెట్టాలి. వాళ్ళు మీరు అనుకోర్రి, మాకేం బాధలేదు. నా రాష్ట్రాలను దోసుకునేది వాళ్ళు. వీళ్ళ ఎంతమంది తమిళ పెట్టుబడిదారులు ఉన్నారు ఏమైనా? మీ పార్టీ పేరు వీసీకే, మాది విముక్తి చిరుతల కక్షి. ఏ వాదం కోసం ఆ వాదం పనిచేస్తుందమ్మా. తమిళ భాష కోసం పనిచేస్తుంది, తెలుగు భాష కోసం పనిచేస్తుంది, తెలంగాణ యాస కోసం పనిచేస్తుంది. మా సౌత్ కాన్సెప్ట్ మీద పనిచేస్తాం మేము. దక్షిణాది హక్కులు, మా నిధులు మాకే ఖర్చు పెట్టాలని, మా నీళ్లు మాకే ఖర్చు పెట్టాలని. ఓకేనా? మన సౌత్లో ఒక సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని, మన బడ్జెట్ని మనకే ఖర్చు పెట్టాలని. మనం ఏమో 100 రూపాయలు ట్యాక్స్ కడతాం, 43 రూపాయలు మనకిచ్చి 57 రూపాయలు అడిగి తీసుకొని పోతాడు. ఇది ఏంటంటే జాతీయవాదం, దేశభక్తి అంటాడు. బీహార్, ఒడిశా కూడా పని చేసుకుంటే అక్కడ రెవెన్యూ క్రియేట్ అవుతాయి కదా, మేము 12 గంటలు నువ్వు తీసుకుపోతాం. ఇదే దోపిడీ. ఇంకో ఇటువంటి దోపిడీకి వ్యతిరేకంగా పనిచేస్తుంది మా పార్టీ. రైట్, అదే ఇప్పుడు మాట్లాడేది ఏంటంటే పార్టీలు ఏవి లేవు తెలంగాణలో, ఒక్క ప్రాంతీయ పార్టీ లేదు. ఇప్పుడు ఒకవేళ కవిత పెడితే అదే ఫస్ట్ తెలంగాణ పార్టీ అయిపోతుందా? మరి అయితే బాగుంటుంది. నా పర్సనల్ సూచన ఏంటంటే, కవితక్క నీకు నమస్కరించి చెప్తున్నా, నువ్వు తెలంగాణ వాదంతో పార్టీ పెట్టు. మళ్ళా అప్పుడు తెలంగాణ వాదం కోసం పనిచేసినటువంటి వ్యక్తులందరినీ పర్సనల్గా కలిసి తెలంగాణ కోసం జాగృతిని తెలంగాణ అంటావా, తెలంగాణనే జాగృతి అంటావా, సక్సెస్. ఇప్పుడు న్యాయం, అన్యాయం, గెలుపు, ఓటములు నిర్ణయించేది నేను కాదు, ప్రజలు. న్యాయ నిర్ణేతలు ప్రజాస్వామ్యంలో ప్రజలే. కాబట్టి నువ్వు ఎలక్షన్లో పోటీ చేస్తావా, లేకపోతే ఇంక ఈ పార్టీతోనైనా పొత్తు పెట్టుకుంటావా, నీ వాదన ఏందో చెప్పు ప్రజలకు, నువ్వు వెళ్ళు. కాబట్టి బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ వీళ్ళకు తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే వీళ్ళు వద్దన్నా కానీ గుజరాత్, మార్వాడి, రాజస్థాన్ వైపు నిల్చున్నారు. నువ్వన్నా తెలంగాణ ప్రజల వైపు నిల్చొని తెలంగాణకు జరుగుతున్నటువంటి దోపిడీ నార్త్ నుంచి ఏదైతుందో దాన్ని పచ్చిగట్టి ఉద్యమం చేస్తే కనుక 100% అటువంటి కైతక్కే కాదు, నువ్వు పార్టీ పెట్టినా కానీ నీకు కూడా
ప్రజలు నిన్ను కూడా ఆదరిస్తారు. ఆదరిస్తారంటారు. కానీ అన్న కవితక్క పార్టీ నుంచి వెళ్ళి అంటే రాజీనామా చేసి రావడం కరెక్ట్ కాదని మస్తు మంది మాట్లాడారు. ఆమె చేయలేదమ్మా, వాళ్ళు సస్పెండ్ చేసి ఎమ్మెల్సీకి రాజీనామా ఎందుకు చేసిందన్న ఆమె? ఇప్పుడు సస్పెండ్ చేసినాక అవమానంగా ఉంటది కదా పార్టీ నుంచి. అన్న గురించి ఇప్పుడు అన్న గురించి బావ గురించి మాట్లాడు తప్పు కదా. ఇప్పుడు నువ్వు లేనప్పుడు ఇప్పుడు రావణ లేడు అంటే కేటీఆర్ గారు లేరు, కవిత లేదు, ఎవరున్నారు అన్న ఆయన పక్కకి? మరి ఇప్పుడు ఈ రోజు కేసీఆర్ పక్కన ఎవరున్నారు? తెలంగాణ ప్రజలు ఉన్నారంట కదా చెప్తాను. ఇప్పుడు ఆయన నా బిడ్డ అయినా, నా కడుపున పుట్టిన బిడ్డ అయినా, నా బీఆర్ఎస్ కార్యకర్త అయినా ఎవరైనా ఒకటే న్యాయం అన్నాడు కదా. ఆమె కూడా వాళ్ళ నాయన ఏమన్నా అంటుందా? ఏమంటలేదు కదా మా నాయన. మరి ఇప్పుడు ఆయన హాస్పిటల్ ఉన్నప్పుడే కావచ్చు, ఏదైనా కూడా ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు కొంచెం అన్ని రకాలుగా ఆయనకి సౌలతులు అన్ని ఇచ్చింది మరి హరీష్ రావు కాదా? ఇప్పుడు అవన్నీ వాళ్ళ కుటుంబ సమస్యలు. ఇప్పుడు చాలా మంది మేధావులు ఏమంటారు, నేను అంత పెద్ద మేధావుని కాదు, అంత పెద్ద రాజకీయ విశ్లేషకుని కాదు, కేసీఆర్ తో నాకు సాహసం కూడా లేదు, ఏదో 2-3 సార్లు దూరం నుంచి చూసి నమస్తే సార్ అని దండం పెట్టుకొని వచ్చినోని ఏం పిల్లగా బాగున్నావు అంటే అంతవరకు వరంగల్ సభలో ఎక్కడో ఒకసారి కలిసినప్పుడు అంతవరకే తప్ప వాళ్ళ అక్క ఎట్లా వాళ్ళ నాయనతో ఎట్లుంటుంది అని మనకు తెలియదు. వీళ్ళే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటుండు, 1,00,000 కోట్ల కోసం కొట్టుకుంటారని వాళ్ళు అంటారు. ఇంకా మంది కవితక్క అంటే పడిన వాళ్ళు ఏమంటారు, ఆస్తి పంపకాలలో పంచాయతీలు వచ్చినాయేమో అన్నదమ్ములు బావబామర్దులు వాళ్ళ కుటుంబ తగాదా ఇదని అనుకుంటారు. ఇది ఒక డ్రామా, కావాలని వీళ్ళు కవితక్కని బయటికి పంపించి మళ్ళీ కొత్త పెట్టడానికి అంటారు. రకరకాల విమర్శలు వస్తున్నాయి. 2 రోజులు ఆగుదాం ఏమైతే. ఇప్పుడు ఇంకో పేరు కూడా వచ్చింది ఆమెకి, ఆంధ్రాలో షర్మిల ఉన్నది, తెలంగాణ ఏమో కవిత ఉన్నది, ఇద్దరు కలిసి ఒక పార్టీ పెట్టుకోవచ్చు కదా. ఎందుకంటే ఇద్దరు కూడా ఇదే సమస్యలతో పోరాడుతున్నారు కదా. ఏ సమస్యలు? ఆమె ఆడపిల్ల అన్నది, ఈమె ఆడపిల్ల, మరి ఈమె ఆడపిల్ల, ఈమె ఇక్కడ పిల్లే కదా. కవితకి ఇక్కడ పిల్ల సరే అంటే షర్మిల అక్క అంటే వచ్చింది, ప్రజలు ఆదరించారు. 2 రోజులు ఏదో పార్టీ పెట్టింది, ఏం కాంగ్రెస్ ఏదో పెట్టిందిగా, వాళ్ళ నాన్న పేరు మీద వాళ్ళ నాన్న పేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ అనేది తెలంగాణ వైఎస్ఆర్ పెట్టింది. మళ్ళా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసింది, అందరికి వెళ్ళిపోయింది. సరే మేము ఏమంటున్నాం అంటే ఆడపిల్లలు అంటే అందరికి గౌరవం, ఆడపిల్లలు కూడా రాజకీయాలకు రావాలి, ఎదగాలి, మాట్లాడాలి మేము ఎప్పుడు మాట్లాడేటోళ్ళం. కాబట్టి కవితక్క రాజకీయం చేస్తే మంచిదే, మేము కాదని అంటలేము. కానీ నీ పట్ల ప్రజలకు విశ్వాసం మీ పట్ల కోల్పోయారు వాళ్ళు, దాన్ని పెంచుకోండి. కవితకు నేను చెప్పాలనుకున్న సలహా అంటే ఒక్కటి అన్న లాస్ట్ ప్రశ్న ఏంటంటే, తెలంగాణలో ఇప్పుడు ప్రాంతీయ పార్టీ అవసరమా, తెలంగాణ ప్రజలకి అవసరం లేదా? తెలంగాణలో ఉన్న బాధల్ని, తెలంగాణలో చాలా సమస్యలు ఉన్నాయి, వాటన్నిటిని తీర్చడానికి గొంతెత్తి కేంద్రంలో ఉన్న ఏ పార్టీకైనా వినిపించడానికి ప్రాంతీయ పార్టీ అవసరమా కాదా? చెప్పండి. 100% ప్రాంతీయ పార్టీ అవసరమే. ఎందుకంటే ప్రాంతం కోసం పుట్టినటువంటి పార్టీలు ప్రాంతం కోసమే బతకాలి. నెంబర్ 1 మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం అందరం ఢిల్లీకి వెళ్తే తెలుగు వాళ్ళని కూడా మీరు మద్రాసీలా అనేటువంటి అనేవాళ్ళు. ఇప్పటికి కొంతమంది అంటారు. ఒకప్పుడు మనందరం మద్రాసీలే కదా, మన చెన్నైలో భాగమై ఉంటుండే. పొట్టి శ్రీరాములు గారు చెన్నై నుంచి మన తెలుగు రాష్ట్రాన్ని సపరేట్ చేశారు. సపరేట్ చేసిన తర్వాత ఏమైంది, మనందరం తెలుగు వాళ్ళం అనేటువంటి దాంతో ఉన్నాం. అన్ని భాషలకు ఏమంటారు గౌరవం ఉన్నది, వాళ్ళ కల్చర్ ఉన్నది ఇదని చెప్పేసి ఎన్టీ రామారావు లాంటి గొప్ప హీరో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా తెలుగు దేశం అని పెట్టిండు పేరు. ఏకంగా తెలుగు దేశం అని పెట్టిండు. మనం ఇంకా దేశం అని పెట్టుకోలే పేరు, తెలుగు దేశం అని పెట్టి సమాజమే దేవాలయము ప్రజలే దేవుళ్ళు అనేటువంటి నినాదంతోనే ఆయన ప్రజల్లోకి వెళ్ళిండు, బంపర్ మెజారిటీతో గెలిచిండు. తెలుగుదేశం మొత్తం ప్రపంచవ్యాప్తంగా అమెరికా లండన్లో తెలుగుడు అంట మనం కూడా తెలుగు వాళ్ళని చాలా గర్వపడేది. రైట్ అయిపోయింది. తెలుగు వాళ్ళు ఈ ముసుగుతోనే 60 ఏళ్ళు మనం దోసుకున్నారని మనం తెలంగాణలో లేవని తినం. మాకుందిరా నాయన, మీ తెలుగు వేరు మా తెలుగు వేరు, మీ కట్టెగారలు వేరు మా పూతరేకులు వేరు, లేకపోతే మీ అట్టు వేరు మా జొన్న రొట్టె వేరు అనేటువంటి దాంతో మనము సపరేట్గా మన రాష్ట్రాన్ని మనం తెచ్చుకున్నాం. కాబట్టి నేనేమంటే ప్రాంతీయవాదానికి ఎప్పుడైనా సరే పార్టీలు పెడితే బలం ఉంటుంది. ఎగ్జాంపుల్ డిఎంకే, తమిళనాడు పోండి డిఎంకే ప్రాంతీయ పార్టీ, అన్నా డిఎంకే ప్రాంతీయ పార్టీ, టీవీకే ప్రాంతీయ పార్టీ, వీసీకే ప్రాంతీయ పార్టీ, అన్ని ప్రాంతీయ పార్టీలే. వైసీపీ ప్రాంతీయ పార్టీ, టీడీపీ ప్రాంతీయ పార్టీ, జనసేన ప్రాంతీయ పార్టీ. మళ్ళా ప్రాంతీయ అంటే వాదానికి అవకాశం ఉన్నది ఎవరు పార్టీ పెట్టినా అంటున్నా. అది నువ్వు పెట్టినా నేను పెట్టినా ఎవరు పెట్టినా. ఎందుకంటే మన ఊరనగానే అందరూ ఏకమవుతాం కదా. ఊర్లో అన్ని కులాలు అన్ని మతాలు భిన్న మనుషులు ఉన్నప్పటికీ కూడా మన ఊరికి అన్యాయం జరుగుతుందంటే కులాలకు మతాలకు అతీతంగా మనం అందరం ఒకటవుతాం. మన ఊరిని కాపాడుకోవాలి. తెలంగాణ అనేది మన ఊరు. కాబట్టి మన తెలంగాణను కాపాడుకోవడం కోసం ప్రాంతీయవాదంతో ఏదైనా పార్టీ పెడితే 100% ఎవరైనా సక్సెస్ అవుతారు. మీరు సపోర్ట్ కూడా చేస్తారు? నేను 100% చేస్తా. ప్రాంతీయవాదాన్ని సపోర్ట్ చేస్తా.
కవితక్కకో కేసీఆర్కో వాళ్ళకి కాదు. వాళ్ళు ఒకవేళ ప్రాంతీయవాదం కోసం మాట్లాడితే 100% సపోర్ట్ చేస్తారు. ఓకే అన్న, ఇప్పుడు ఏదైతే మీరు ఈ ఉద్యమమా మరి మీరు ఉద్యమమే ఉద్యమంకి ముందు మరి మీ కార్యాచరణ ఏందంటారు? ఇప్పుడు గో బ్యాక్ మార్వాడి ఉద్యమము, నల్గొండ కమిటీ వేసాము, వరంగల్ కమిటీ వేసాము, భూపాలపల్లి కమిటీ వేసాము, పరకాల కమిటీ వేసాము, ఇలా జిల్లాల వారిగా కమిటీలు వేసుకుంటా ఉన్నాం. మా ఉస్మానియా విద్యార్థి లీడర్లు ఇంతకుముందు మీకు ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందు చూపించా, పెద్ద ఎత్తున ఉస్మానియా యూనివర్సిటీలో పెద్ద రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు. ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చి ఏ విధంగా మన దేశాన్ని దోసుకొని పోయాడో, ఈ నార్త్ కు సంబంధించినటువంటి మార్వాడి, గుజరాత్, రాజస్థాన్ కంపెనీలు వచ్చి మా తెలంగాణను మొత్తం దోసుకుపోతా ఉన్నారు. మా వ్యాపారస్తులకు మేము అండగా నిలబడతాం, మా తెలంగాణ బిడ్డలకు మేము అండగా నిలబడతాం అని చెప్పేసి పెద్ద ఎత్తున ఉస్మానియా విద్యార్థులు జేఏసీగా ఏర్పడి స్వచ్ఛందంగా వాళ్ళంతటా వాళ్ళే మొన్న బంద్లో పాల్గొన్నారు. ఈ నెల పెద్ద ఎత్తున రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. అలా వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇక్కడ కుల సంఘాలు ఉంటాయి, చాలా కుల సంఘాలు, ఆర్యవైశ్య సంఘాలు కానీ, లేకపోతే పంచవృత్తులు కానీ, స్వర్ణకారులు కానీ స్వచ్ఛందంగా వాళ్ళంతటా వాళ్ళు గ్రామాల్లో చర్చించుకొని జేఏసీలు ఏర్పడతా ఉన్నారు. అన్ని వ్యాపార సంఘాలు ఏవైతే ఉంటాయో రకరకాల, ఫర్ ఎగ్జాంపుల్ మైక్ ఉన్నది, ఆ మైకు సంబంధించినటువంటి యూనియన్స్ ఉంటాయి కదా, ఎలక్ట్రికల్ వస్తువులు, ఈ ఫ్యాన్లు అమ్మేవాళ్ళు, టీవీలు అమ్మేవాళ్ళు, ఫ్రిడ్జ్లు అమ్మేవాళ్ళు, లైట్లు అమ్మేవాళ్ళు, పెయింట్ దుకాణం వాళ్ళు, స్థానిక వ్యాపారులందరూ ఒక యూనిట్గా ఏర్పడతా ఉన్నారు. వాళ్ళందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున జేఏసీగా ఏర్పడి మా కార్యాచరణ 100% ఇది చాలా ప్రజాస్వామ్య పద్ధతిలో జరుగుతుంది. ఇది ఆగదు ఈ ఉద్యమం. స్థానిక వ్యాపార చట్టం ఒకటి వచ్చేంత వరకు 80% అవకాశాలు స్థానికులకు ఇవ్వాలనేటువంటి ఒక వ్యాపార చట్టం, వర్తక వ్యాపార చట్టం వచ్చేంత వరకు మా పోరాటం చేస్తాం మేము ప్రభుత్వాల మీద. మన కృష్ణన్న 30 ఏళ్ళు ఏ విధంగా చేశాడో, కేసీఆర్ తెలంగాణ కోసం 20 ఏళ్ళు ఏ విధంగా చేశాడో, ఎన్టీ రామారావు గారు ఏ విధంగా చేశాడో అలా మేము చేస్తాం. ఒక్కసారే కాదమ్మా, మీరు కూడా మా సందర్భం దొరికినప్పుడల్లా మా ఉద్యమం గురించి మాట్లాడండి. కానీ ఉద్యమము చచ్చిపోవడం, చల్లబడడం అనేది ఉండదు. రోజు ఇట్లా మాట్లాడడమే ఉద్యమం అనుకుంటే చెప్పండి, రోజు వచ్చి మాట్లాడతా. రైట్ అన్న, మా కోసం మా స్టూడియోకి వచ్చి మీ విలువైన సమయాన్ని అట్లనే మాకున్న డౌట్స్ని అన్నిటిని కూడా నువ్వు క్లియర్ చేసినావు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ.